మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కననీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలుతేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ఈరోజు ప్రభు పునరుత్థాన దినం. ఆయన సన్నిధిని ఉండడం అనేది ఆజ్ఞ తప్ప సూచన కాదు. ఆ విషయాన్ని వారు గుర్తెరగాలి. చాలా నిర్లక్ష్యంగా ఇలోక సంబంధమైనటువంటి పనుల్లో పడిపోయి ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేవారు కూడా నిర్భీతితో ఈ పునరుత్థాన దినాన్ని వారు మీరి నడుచుకుంటూ ఉన్నారు. అలాంటి వారి కొరకు ఖచ్చితంగా శోధన కాచుకొని ఉంటుంది. అది ఎప్పుడు ఏ రీతి మీదకు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ జాగరూకులై ఉండాలా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు మర్చిపోవద్దని ఆజ్ఞ ఇచ్చిన వారుగా ఉన్నారు. ఈ దినాన మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ పనివారు కానీ, మీ పశువులు కానీ, మీ ఇంట ఉండి పరదేశి కానీ ఏ పని కూడా చేయకూడదు. నా సన్నిధిని ఉండాలని, నన్ను ఆరాధించాలని ఆయన మీరు ఆదేశించిన వారుగా ఉన్నారు. అయితే తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం అంటించుకొని, ఈ లోక సంబంధమైన పనులు, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు లొంగిపోయిన వారై ఆయన నీ ఆజ్ఞను నిర్లజ్జగా మీరుతూ ఉన్నారు. ఈ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ కూడా మీ ఆజ్ఞను తీసి పక్కన పెట్టి తమ ఇష్టానికి నడుచుకుంటున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నాయన వారి హృదయాల్లో ఒక మంట పుట్టించమని కోరుతా ఉన్నాను. ఇదిగో ఇది ఏమని ఆజ్ఞ, దీన్ని మీరడాన్ని బట్టి నేను చాలా నష్టపోతాను అనేటువంటి అవగాహన వాళ్ళు నూతనంగా పుట్టించమని కోరిచి బ్రతిమాలుకుంటున్నాను. ఏ ఒక్కరూ కూడా నాయన ఈ పునరుత్థాన దినాన్ని మీ ఆజ్ఞను మీరి నడుచుకోకుండులాగున మీరే సహాయపడమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నమ్మదగిన దేవ, ఇంతవరకు మరి పాడి స్తుతించాం. ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని ప్రభా, బలహీనుని ప్రభా, నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలహీనుని ప్రభా, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన వారందరి కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. విశ్రాంతి దినం అనేది, దీన్ని ఆచరించడం అనేది మన ఇష్టం కాదు, మన చిత్తానికి అనుగుణంగా కాదు. బాప్తిస్మం తీసుకుని అని మెల్లలో పాలు పువ్వులు పొందుతూ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండడం మన నష్టానికే అది. ఎందుకంటే దేవుడిచ్చిన ఆదేశం కదా. యెషయా 58వ అధ్యాయంలో మనం చదువుతాం 13వ వచనం నుంచి విశ్రాంతి దినం గురించినటువంటి విధి అక్కడ యెషయా ద్వారా మరొక్కసారి చెప్పారు. అంతకుముందు ఆజ్ఞలు చెప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా చదవడమ్మా. నా విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినాన నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఉండాలంటాడు. వ్యాపారం అంటే ఎందుకు? వ్యాపారం అంటే ఏంటి? ఎందుకు అలా మాట చెప్పారు? అందరం వ్యాపారం చేసేవాళ్ళమే. ప్రయోజనాన్ని ఆశించి చేసేదే వ్యాపారం. ఇది ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేదాన్నే వ్యాపారం అంటున్నారు. రకరకాల కూరగాయలు పెట్టుకుని వీధులంటే తిరిగేవాడు ఎందుకు తిరుగుతున్నాడు? వాటిని అమ్మడం ద్వారా కొంత లాభం పొందాలని, ప్రయోజనాన్ని పొందాలనే కదా. కాబట్టి ఉద్యోగము వ్యాపారమే, ఉద్యోగం కూడా వ్యాపారమే. వారికున్న తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి జీతం సంపాదించుకుంటున్నారు. పురణ చేయట్లేదు కదా. అందుకని వ్యాపారం అంటే మనం చేసే ప్రతీది వ్యాపారం కిందకే వస్తుంది. మనం ఏంటంటే కేవలం సోమేశ్వరరావు గారు లాగా కొట్టెట్టుకుంటే అదే అనుకుంటారు. అది కాదు. ఇంకా వ్యాపారానికి ఇంకొక అర్థం ఏంటంటే ప్రయత్నం. ఇంకొక అర్థం ప్రయత్నం. ఎందుకు ప్రయత్నం చేస్తాం? లాభం సంపాదించాలని కదా. ప్రయత్నం అన్నమాట. ప్రయత్నం. వ్యాపారం అంటే ప్రయత్నం, వ్యాపారం అంటే ఉద్యోగం. ప్రయోజనాన్ని ఆశించి చేసేది ప్రతీది కూడా వ్యాపారమే. కాబట్టి నా విశ్రాంతి దినాన వేరే ప్రయోజనం, లోక సంబంధమైన ప్రయోజనాన్ని నువ్వు ఆశించి అని అక్కడ అర్థం. ఆయన సన్నిధిని ఉండడం ఆత్మీయ ప్రయోజనం. ఆత్మ విశ్రాంతి దినము మనోహరమైనది. మనోహరమైనది అంటే మనస్సును హరించేది, దోచుకునేది అన్నమాట. మన మనస్సును దోచుకునేది అంటే మనం పరాధీనం అయిపోతాం. అలా రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తుంటే గోడ అవతల నుంచి ఇంత పెద్ద గులాబీ పూసింది అనుకోండి, ఇంత పెద్ద గులాబీ కనపడింది అనుకోండి, ఏం చేస్తాం? ఒకసారి దాన్ని చూసి అలా ఆగిపోతాం. అబ్బా ఎంత పువ్వు, ఎంత బాగుందో, ఆగిపోతావు. అంటే ఏంటిది? నీ మనసును అది హరించేసింది. నీ మనసును అది హరించేసింది, దోచేసుకుంది. అందుకని ఈ అడుగులు ఆగిపోతాయి. అలానే చూస్తూ ఉండిపోతావు. ఎవరు వస్తున్నారు ఎవరు లేదో కూడా పట్టించుకోము. మైమరుపులోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది మనోహరం అంటే మనసును హరింప చేయడం, దోచుకోవడం అనేటువంటిది. విశ్రాంతి దినము మన మనసును దోచుకునేది కావాలి, అది మనోహరమైనది కావాలి. ఈరోజు పునరుత్థాన దినం కదా, ఇంకేమీ కనపడకూడదు. ఏమన్నా అక్కడక్కడక్కడక్కడ పడేసేసి గబగబా ఇక్కడికి వచ్చేసేయాలంటాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాము, చేతులు దొరకొస్తున్నాయంటే ఇప్పుడు వస్తాం ఇక్కడికి, అంతేనా? ఏదన్నా పని ఉంటే అందులోనే పడి ఉంటాం. ఏదైనా పని ఉంటే ఇక ఈ విశ్రాంతి దినం మనకు కనపడదు అసలు. ఆ పనులు చేసుకుంటూనే ఉంటాం, చేసుకుంటూనే అమ్మో 11 అయిపోయిందా, ఇంకేం వెళ్తాం.
అంటే నీ మనసు ఎవరితో చేశారు? ఈ పనులతో చేస్తా ఉన్నాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మనోహరమైనది నువ్వు ఎంచాలి విశ్రాంతి దినాన. నీ మనసు హరించేయాలి విశ్రాంతి దినాన. తర్వాత పైగా దేవుడు దాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇది నా విశ్రాంతి దినం. 6 రోజులు పనిచేసి 7వ రోజున ఆయన తనకు ప్రతిష్ఠించుకున్నాడు, ప్రతిష్ఠిత దినముగా ఎంచుకున్నాడు. నేను విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి మీరు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతిగా నా సన్నిధిని కూర్చున్న మాటలు మీరు వినాలి. నేను దిశానిర్దేశం చేస్తాను, అది మీరు వినాలి. తర్వాత అది చాలా ఘనమైనదిగా ఎంచాలంట. చాలా ఘనమైనది విశ్రాంతి దినం, ప్రభు సన్నిధిని గడపడం అనేది అది చాలా ఘనమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన నశించిపోయేటువంటి వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆయన ఇచ్చే లేఖనాలు నిత్యత్వంలో నిత్యము దేవునితో పాటు యుగ యుగాలు మనం ఉండేలా చేయడానికి ఉపయోగపడేటువంటి మాటలు. కాబట్టి అవి ఎంత ఘనమైనవి, అది ఘనమైనదిగా ఎంచాలంటాడు. తర్వాత ఇంకా ఏంటి, ఇప్పుడు మనకి ఇష్టమైన పనులు, ఈ లోక సంబంధంగా మనకి ఇష్టమైన పనులు. విశ్రాంతి దినం దేవుని సన్నిధి కంటే ఇష్టమైనది మరొకటి అస్సలు ఉండడానికి లేదు. సాతాను కొంచెం మళ్ళీ ఇబ్బంది పెడుతుంటాడు. ఎందుకంటే వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం, నాట్లు వేయాలి. మేస్త్రి ఆదివారం ఖాళీగా ఉన్నారు జనం, ఊడిపెట్టేసుకో అంటాడు. ఆదివారం కదయ్యా, మళ్ళీ తర్వాత మళ్ళీ సోమవారం రమ్మంటే పంపించను అంటాడు. ఓరు బాబు, మళ్ళీ లేట్ అయిపోద్దేమో. అది పడిపోయాం, ఇక మనం పడిపోయాం. ఫలం ఇచ్చేది దేవుడు. నువ్వు ఎప్పుడైనా నాటేసినా అది దేవుని ఆశీర్వాదానికి లోనైతే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది నీకు. కానీ ఈ లోక మర్యాద మనల్ని భయానికి గురి చేస్తుంది. చింత శ్రీనివాస్ విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన పొలం ఉంది. మేస్త్రి అన్నాడంట, ఆదివారం పెట్టేసుకో, కొంచెం ఖాళీగా ఉన్నారు అని చెప్పేసి అన్నాడంట. ఆయన నువ్వు ఆదివారం నేను పెట్టను, ఆదివారం వరుసను నేను అన్నాడంట. మళ్ళీ సోమవారం మనుషులు దొరుకుతారని చెప్పలేం మరి అన్నాడంట మేస్త్రి. నీ ఇష్టం, దొరికినా దొరకపోయినా ఆదివారం మటుకు నేను పెట్టను, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అని మేస్త్రి చెప్పేశాడంట. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఆకు తీయించి ఏకంగా చేను ఊడిపించేసాడు మేస్త్రి. ఈయన వెళ్ళలేదు, అసలు మేస్త్రి ఆకు తీయించేసి తన ఏకంగా ఊడిపించేసాడంట. చూడండి మరి ఎంత గొప్ప విషయం అది. మళ్ళీ సోమవారం దొరుకుతారో దొరకరో, నేను పంపించలేనేమో, లేట్ అయిపోతావేమో అన్నా మేస్త్రి ఓనర్ లేకుండానే ఆకు తీయించి ఏకంగా ఊడిపించేసాడు ఏకంగా చేను. ఎవరు చేసిన కార్యం అది? చాలా గర్వంగా చెప్పేవాడు పాపం శ్రీనివాస్. చేస్తాడు అలా దేవుడు. ఈ చిన్న చిన్న ఉడత ఊపులకి భయపడిపోతాం మనం. సోమవారం మనుషులు దొరకరా, పోలే దొరకకపోతే మంగళవారం ఉడతాను, ఏమైంది ఇప్పుడు అని నువ్వు అంటే అది ఊరినే ఊడుతున్నాడు. మనకే ఊరినే ఊడట్లే. ఊడిపించినందుకు ఒక్కొక్కటి దగ్గర ఇద్దరిని చెప్పు దొబ్బుతాడు. ఇది అపనంగా మనకి ఏదో ధర్మానికి ఊడిపించినట్టు వీళ్ళు ఉడిపించుకోలేదు, రేపు పంపడం అంటే పంపుతాం మాని ఇంకోటి ఊడతాడు, ఇంకోటి పంపుతాడు. దేవునికి అసాధ్యమైనది ఉందా? దేవుడు కూర్చలేడా నీకు? ఆ ధైర్యం ఎందుకు ఉండదు మనకి? నేను ఈరోజు పునరుత్థాన దినం, నా ప్రభుపాద సన్నిధిని నేను ఉండాలంటే నీ ఏ పని చేయను, నువ్వు ఎంతో లాభం ఇచ్చినా నేను రానని చెప్పాలా?
దేవుడు గొప్ప లాభాన్ని ఇస్తాడు నీకు. మనం వదిలేసుకుంటున్నాం చిన్న చిన్న వాటిని ఆశించి. మళ్ళీ చెప్తాను, ఇదివరకు చెప్పాను కదా మీకు, నడుమారు మండలంలో నాకు సన్మానం చేస్తారన్నారు. గురు పూజోత్సవం సెప్టెంబర్ 5, అది ఆదివారం. ఎంఈఓ గారు, రాజుగారు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం బెస్ట్ టీచర్ గారు అని చెప్పేశానండి. ఎప్పుడు పొద్దుగానే పెడతారు, మామూలుగా ఉదయం పెట్టేస్తుంటారు. 10 గంటలు కదండి మంది ఎప్పుడు అన్నాడు ఆయన. నాకు వద్దు సార్ అన్నాను, నాకు వద్దండి, ఎందుకంటే నేను ఆ టైంకి నేను రాలేను, ఆదివారం కాబట్టి నాకు వద్దు, ఇంకోళ్ళకి ఇచ్చేయండి అన్నాను. ఏంటి మండల ఆఫీస్కి పిలిపించి పెద్ద మహారాజా కుర్చీ మీద కూర్చోబెట్టి సాలువాలు వేసి 3 దండలు కప్పుతానంటున్నారు. అది మెమెంటో కూడా ఇస్తారు, జ్ఞాపిక. ఇంకా నేను జనానికి అందరికీ బాగా పాపులర్ ఉపయోగపడి ఉండు కాబట్టి ఆఫీసు వాళ్ళు వేసే వాటికంటే చుట్టూ జనం వేసి ఎక్కువైపోతాయి, నాకు కప్పెట్టేస్తారు. ఎంత గొప్ప సన్మానం మరి, నాకు వద్దు, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, ఆదివారం అని చెప్పాను అంతే. ఇప్పుడు మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అన్నారంట. అది అడగాల్సిన పని లేదు, వాళ్ళ కార్యక్రమాలు నేను జరిపేసుకోవచ్చు, నేనే వద్దని చెప్పేశాను కదా. కానీ మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అన్నాడు. 2 గంటలకు అయిపోద్దండి నాకు, ఆ తర్వాత అయితే ఫ్రీగా ఉంటాను అన్నాను. 3ంటికి వెడదాం అని చెప్పేసి పొద్దున పెట్టే కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసి 3ంటికి పెట్టి మొత్తం మండలంలోని టీచర్స్ అంతా, ఎండిఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ పనిగట్టుకుని నా కోసం 3ంటికి పెట్టి సన్మానం చేశారు. దేవుడు అన్యాయం ఇస్తాడా? నువ్వు వదులుకుంటే వదిలేయడానికి, ఆయన కోసం నువ్వు ఏం వదులుకోవడానికి ఇష్టపడతావో అది ఎన్నో రేట్లు నీకు ఇస్తాడు దేవుడు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను అన్నాడు. నేను ఆ దేవుని ఘనపరిచాను. ఆదివారం నేను ఆ దేవుని సన్నిధిని ఉంటాను, నేను ఖచ్చితంగా రాను, కాబట్టి నాకు వద్దు ఈ సన్మానం, ఇంకెవరికైనా ఇచ్చేసేయండి అని ఖచ్చితంగా చెప్పాను. దేవుని నామాన్ని ఘనపరిచాను. నన్ను ఘనపరచకుండా ఉంటాడైనా? ఎంత గొప్ప సన్మానం చేశారు. ఇప్పుడు టైం నా కోసం పనిగట్టుకుని మార్చి సన్మానం చేశారు. అలా ప్రభు చిత్తానుసారంగా నడుచుకోవడానికి నువ్వు దేనైనా వదులుకోవడానికి ఇష్టపడితే నీకు నష్టాన్ని కలిగించడానికే నువ్వు మానవమాత్రుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ మేలు కోసం అన్ని సమకూర్చి జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ఈ లోక మర్యాదను ఎదిరించాలి. ఆదివారం అయితే ఉడిపిస్తానయ్యా, లేదా నేను ఉడిపించాను మానేసేయి, ఆదివారం కుదరదు నాకు, నేను రాను, ఇంకో రోజు చూడతాం. ఖచ్చితంగా తర్వాత రోజు పత్తి పెడతాడు దేవుడు. వాళ్ళకి ఎక్కడో పని ఇవ్వడు, మనం తప్ప దిక్కుండదు. వాడు మళ్ళీ వచ్చి బాబు ఉడిపించేతానే అంటాడండి. చేయలేడు అలాగే దేవుడు. ఈ పనులు పెట్టుకుని మనం ఆ మేస్త్రులు చెప్పేదానికో, దున్నే ట్రాక్టరోడు చెప్పేదానికో, ఆ కోసే ఆ మిషనుడు చెప్పేదానికో లొంగిపోయి దేవుని పరిశుద్ధ దినాన్ని మనం మీరి నడుచుకుంటున్నాం. అప్పుడే నష్టం జరిగిపోయింది నీకు, అది గమనించము. అప్పుడే నష్టం జరిగిపోయింది. ఎంతసేపు భలే కేవం చేశాను, భలే చేసేసాను అనుకుంటున్నాం అంతే. కానీ దానివల్ల నువ్వు ఎంత నష్టపోయావో నీకు తెలియదు. జాగ్రత్తగా గమనించుకుంటే తెలుస్తుంది ఎంత నష్టపోయావు మనం. ఎందుకంటే దేవుని ఆజ్ఞది, ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం. ఉత్తినే చెప్పలే. కిందకెళ్ళు. లోకవార్తలు చెప్పుకొనకయు, అప్పుడే కదా యెహోవాని ఎప్పుడు ఆనందిస్తాం మనం. ఈ లోకవార్తలు చెప్పుకోవడంలో కూడా ఆనందం ఉంటుంది. అబ్బో జనులు దురద చెవులు కలవాలి కదా. ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పుకుంటే ఆకలి కూడా ఇది. చెప్పుకుంటూనే టైం అలా గడిచిపోతూ ఉంటుంది. లోకవార్తలు అంతా మధురంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చే అవుట్కమ్ ఏంటి? నీకు అన్నీ నూరు పోసిన ఆవిడే ఇంకొక ఆవిడికి నూరిపోతుంది నీ మీద.
రేపు కలహం. ఎప్పుడు బాగా మాట్లాడే మనిషి మొహం మార్చుకుంటుంది. ఏమైంది మనకు అర్థం కాదు. ఎందుకంటే నీ దగ్గర అది ఇది చెప్పి నీ దగ్గర లాగేసి ఈ విషయాలన్నీ పెట్టుకెళ్ళి అక్కడ మాత్రమే. లోకస్తులు అలాగే ఉంటారు. కానీ అవి చాలా ఇష్టంగా వింటున్నాం మనం. దానివల్ల వచ్చేది నష్టమే తప్ప లాభమే మాత్రం కూడా ఉండదు. కాబట్టి లోకవార్తలు వద్దు అంటాడు ఆయన. దేవునికి ఇష్టమైనది ఏదో అది చేయండి, అప్పుడు కదా నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. చిన్న చిన్న విషయాలు, బల్లల్లో పాలు పొందేటువంటి వాళ్ళు పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని సన్నిధిని వదలకూడదు. నిందలు వచ్చినా సరే వదలకూడదు, అవమానాలు వచ్చినా సరే వదలకూడదు. ఎందుకంటే మనిషి ఏం చేయగలుగుతాడు? కొంచెమే కదా. ఓ నిందిస్తాడు, నీతో మాట్లాడడం మానేస్తాడు, ఇంకోటి ఏదో చేయబోతాడు. కానీ దేవుడు నిన్ను నాశనం చేయగలడు, ఆశీర్వదించగలడు. జీవము గల దేవుని చేతిలో పడతావా మనిషికి భయపడి? మొహమాటాలకు పోయి దేవుని ఆజ్ఞను మీరి నడుచుకుని దేవుని ఉగ్రతకు లోనవుతావా? దాన్ని మనం ఆలోచించుకోము. సాతానుడంతా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది, ఏమీ లేదు. చూసేవా వాళ్ళు మానేశారు, వాళ్ళకి ఏమైనా అయిందా? అయితే వీళ్ళెవరో మానేశారు, వీళ్ళకి ఏమైనా అయిందా? వాళ్ళు నెగటివ్ ముందు నుంచి వెళ్తున్నారు కదా వాళ్ళు. ఇలా వాళ్ళే వీళ్ళు చూపిస్తారు. నీకంటే ముందు తప్పు చేస్తే రైట్ అయిపోద్ది. అది ఎవరు చేసినా తప్పే కదా. అవి చూపించినప్పుడు మనం సిగ్గుపడాలా? నేను అలా ఉండకూడదు బాబు. వాళ్ళు చాలా నిరభ్యంతరంగా దేవుని ఆజ్ఞను మీరు నడుచుకుంటున్నారు, ఎప్పటికప్పుడు గట్టిగా కొడతాడు. నేను అలా చేయను, నేను అలా ఉండకూడదు అనుకోవాలి. టైంకి రావాలి. తాయితీగా ప్రసంగం మొదలెట్టినప్పుడు రావడం కాదు. ఆయన దేహంలో రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుతామండి, స్థుతిలో పాలు పొందపోతాలా నువ్వు? అప్పుడు దాకా ఏం చేస్తున్నావు? మళ్ళీ అక్కడ అందులో దొరుకుతున్నావా? పొలాల్లో వెళ్ళిపోయి అవి ఏది పీక్కుంటా కొట్టుకుంటాను. అసలు పొలిమేరే దాటొద్దు అన్నాడు దేవుడు. అసలు తెలుసా? ఆ ఇంట్లో పొయ్యి వెళ్ళకూడదు అన్నాడు పాత నిబంధనలు. అయితే విశ్రాంతి దినాన ఇంట్లో పొయ్యి కూడా మండకూడదంట. నిప్పు రాజేసిన పొగ ఇంట్లోంచి రాకూడదంట బయటికి శనివారం రోజున. కావాల్సిన శుక్రవారమే సిద్ధం చేసేసుకోవాలంట. గవిని దాటి బయటికి వెళ్ళకూడదు అసలు. కానీ ఇప్పుడు 9ంటికి మాట్లాడతారు కదా, 6 నుంచి ఏం చేయను నేను వెళ్ళిపోయి పొలంలో కూర్చుంటా. ఆ చెత్త ఈ చెత్త పీక్కుంటా టైం మర్చిపోతాం. అందుకని వెళ్ళొద్దు అన్నాడు ఆయన. తెలిసి ఆజ్ఞను మీరిన తెలియక మీరే నచ్చిపోయేది మనమే కదా. బస్సు 9ంటికి వస్తుంది, నువ్వు అప్పుడు వెళ్ళాలంతే. అబ్బాయి పొలం నుంచి నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు బస్సు ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? నేను ఇప్పుడే వచ్చిన పొలం నుంచి స్నానం చేసి వస్తాను, ఉండి అక్కడ ఆగుద్దండి బస్సు. దాని టైంకి మనం సెట్ చేసుకోవాలి తప్ప మన టైంకి కాదు అది. కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త. జరిగిపోయిన మేలేదో జరిగిపోయింది కదా చాలే అనుకుంటున్నాం. మేలు కీడుగా మారిపోవడానికి ఎంత కావాలా? క్షణమాత్రలో రూపురేఖలు మారిపోతాయి. మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. అటువంటి శక్తి గలవాడు మన దేవుడు. ఆయనైతే మేలు చేయడానికే ఉద్దేశిస్తూ ఉన్నాడు. కాదుకూడదు నాకు కీడే కావాలని నువ్వు అనుకుంటే ఏం చేస్తావు? అది కూడా ఇస్తాడు. నాకు కీడే కావాలంటే అది కూడా ఇస్తాడు. అందుకని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకండి. అందరూ చేయకూడదు. అందులో ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేవాళ్ళు అస్సలు చేయకూడదు. చాలా జాగరూకులై ఉండాలి. ఆయన సైనికులుగా ఉండాలి మనం. ఆయనతో పాటు టీవీగా నడవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయనతో టీవీగా నడిచేటువంటి సైనికుల్లా సిద్ధపడి ఉండాలంట ఆ రోజు నాకు ఖచ్చితంగా. అప్పుడే అడ్డంగా వచ్చే ప్రతిదాన్ని గెలుస్తూ ఉంటాడు. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను.
యుద్ధనాదంబుతోను పోదము అని ఆయనతో టీవీగా వెళ్ళాలంట. అడ్డొచ్చే ప్రతి వైరిని కూడా గెలవడానికి యుద్ధనాదంతో వెళ్ళాలంట. అంటే సంసిద్ధులమై ఆయుధాలను పుచ్చుకొని ఆయన్ని వెంబడించాలి. ఎదురొచ్చే ప్రతి దాన్ని కూడా మనం గెలవడానికి సరిపోయిన ఆయుధాలు ఇవి కదా. కాబట్టి ఆలోచించండి, మన ప్రియ సహోదరి సహోదరులను ప్రేమించండి. దేవుని శాపానికి లోను కావద్దు. దేవుని దేహాలు రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు మీరు. భార్యలు భర్తల్ని జాగరూకులు చేయాలి. భార్య వచ్చి కూర్చొని సరిపోద్దా? భర్త మళ్ళీ ఏదో కిట్టించుకుని లేదా ఏదో గొడవలు ఇచ్చుకునో పొలాలంటనో లేదా ఈదులంటనో పోవచ్చా? ఆ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతా పోయి మళ్ళీ ఏదో పని, ఏదో కుడదలా పని ఉంది, అర్జెంట్ అన్నారు, ముహూర్తాలు అన్నారు మనుషులు. దేవుడు చెప్పిందని మాత్రం వదిలేస్తావా? నేను మేలు కావాలి నీకు, నీవు కోరిన దేవుడు నీకు ఇవ్వాలి, కానీ ఆయన మాట చెప్పని నడుచుకోవా? విధేయత చూపించవా? ఇష్టానికి నువ్వు పోతా ఉన్నావు. ఇక ఉగ్రతే ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? నువ్వు ఆయనకి విధేయత చూపించినప్పుడు, ఆయన వాక్కును పట్టించుకోనప్పుడు, గౌరవించినప్పుడు ఎందుకు చేయాలి నీకు మేలు? అయినా మేలు కావాలి, ఆయన వాక్కును మాత్రం తీసి పక్కన పెట్టేద్దాం, దాన్ని అనుసరించి మనం నడుచుకోం. సాతానుడు మన మీద ముసుగేస్తా ఉన్నాడు. ఆ ముసుగు ఏంటంటే మానేసే వాళ్ళని చూపిస్తాడు. నిరభ్యంతరంగా ఆదివారం మానేసి ఆయా పనులు చేసుకునే వాళ్ళని చూపిస్తుంటాడు. పర్లేదు పర్లేదు, వాళ్ళందరూ నచ్చిపోతారు, నువ్వు నచ్చిపోతావా? దయచేసి గమనించండి. మళ్ళీ ఏమనంటే అన్నగిరి అంత కోపడ్డారు ఉంటారు. నేనేం కోపడలేదు, నాకెందుకు కోపం మీ మీద? ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ ఎలా మానేస్తావు నువ్వు ఆదివారం? ఎలా అడుగుతావు దేవుడు ఆయన నీ మేలు కోసం? నాకు ఇది చెయ్యి అని చెప్పేసి ఎలా అడుగుతావు నువ్వు? నీకు రైట్ ఎక్కడిది అసలు? నువ్వేదైనా చేసి హక్కును నువ్వు సాధించుకోవాలా. ఎప్పుడైతే మనం ఆజ్ఞను అనుసరించి నడుస్తామో అప్పుడే ఫలితం పొందడానికి అర్హులం. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పినట్టు నువ్వు చేయకుండా నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటా ఉండి నాకు మట్టుకు మేలు చేయి. ఎందుకు చేస్తాడు? ఎందుకు చేయాలి నీకు? అసలు ఎందుకు చేయాలి? అయోగ్యులందరికీ మేలు చేయడానికి కొన్నాడు ఏంటైనా? ఈ విషయాన్ని మనం చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నాం, నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాం దీన్ని. చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో భార్యకు బాధ్యత ఉంది, భర్తకు బాధ్యత ఉంది, అలాగే సహోదరులకు బాధ్యత ఉంది. మనందరం కూడా ఈరోజు పునరుత్థాన దినం, ఆయన సన్నిధిని మనం ఉండాలి ఖచ్చితంగాను. దానివల్ల నష్టపోతాం మనం. పనులు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎప్పుడు ఉండవు పనులు ఎప్పుడు ఉండవు. మనలో చలనం లేకుండా ఎప్పుడు పడి ఉంటామో అప్పుడు ఉండవు. ఇక ఎప్పుడు చలనం ఉండదు? ఈ ఊరు పోయాక అంతే కదా. ఈ ఊపిరికి పోయేదాకా పొద్దున లేచి చీపిరించుకోవాల్సిందే. ఈ ఊపిరి పోయేదాకా పొద్దున లేచి చీపిరించుకుని దుమ్ము 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 తోడేసి అంతే కదా. ఎప్పుడు మానేత తొడుతాం? ఊపిరి పోయినప్పుడు. ఏముంది? 4 గంటలు లేటుగా తుడుచుకుంటాం, అర్థముంది ఇప్పుడు. ఆదివారం ఈ పనులన్నీ పెట్టుకోవాలి. ఇల్లు దులుపుకొని, బూజు దులుపుకునేవి, చెత్త దులుపుకునేవి అన్నీ పెట్టుకుని దేవుని సన్నిధికి లేట్ అయిపోయి లేకపోతే మానేసేదే. ఆదివారమే మొత్తం అన్నీ ఉతుక్కునే కార్యక్రమాలు పెట్టుకునే, ఆదివారమే పేడ చేసుకునేటువంటి ఆ కార్యక్రమం. ఆ రోజునే ఉడియాలు పెట్టుకుని ఆరబెట్టుకునే ఆ రోజే పెడతారు అన్నీ. ఆదివారమే పిల్లలు బళ్ళోకి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నారు, తోడొస్తారు. తోడు మళ్ళీ బళ్ళోకి వెళ్ళిపోతారు. ఇవ్వాలంటే తోడొస్తారు. అదే దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని ఆశీర్వాదము స్వస్థత మనకి ఎప్పుడు వస్తాయి? ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేసినప్పుడు మాత్రమే. ఆయన దృష్టికి న్యాయం ఏంటంటే పునరుత్థాన దినం ఆయన సన్నిధిని నువ్వు ఉండాలంతే. 12:30కి వచ్చినా ఉండొచ్చు,
ఆఖరి దీవునికి తలవంచి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, నువ్వు ఉన్నావు అంటే ఆరంభం కాకముందు నుంచి ఉంటేనే ఉన్నట్లెక్క. వాళ్ళు మొదటి అరగంటలుగా అటెండెన్స్ చేస్తారు, అరగంట పోయిన తర్వాత ఆధారపెట్టి లోనికి వెళ్ళిపోద్ది. నువ్వు 1 గంట దాకా ఉన్నానా నీకు హాజరయ్యారు, ఆబ్సెంట్ అంతే. ముందు ఉండాలి, ముందు నుంచి ఉండాలి అంతే. చాలండి, టాపిక్ డైవర్ట్ అయింది, అయినా అవసరమైన విషయమే. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? మోషే. మనం చదివినటువంటి ఈ భాగంలో దేవుడు మోషేతో మాట్లాడడం ఉంటుంది అంతే. ఇవన్నీ కూడా కేవలం దేవుడే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి మాటలేమి లేవు ఇక్కడ. 11 నుంచి మోషే మాట్లాడటం మొదలెడతాడు. 10వ వచనం వరకు దేవుడు మోషేతో మాట్లాడటమే మనకి కనబడుతుంది. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ బైబిల్లో యెహోవా దూత అని రాయబడింది. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అని ఉంటుంది. యెహోవా దూత ప్రత్యక్షమాయను అని ఉంటుంది. అసలు మోషేని అక్కడికి తీసుకెళ్ళింది ఎవరు? అటు ఆకర్షించింది ఎవరు? మామ అయిన ఇత్రో మందను మేపుతూ కొండలకి ఎందుకు వెళ్ళాడు? అక్కడెక్కడ ఉంటుంది గడ్డి? కొండల్లో గడ్డి దొరుకుద్దా? అరణ్యంలో దొరుకుద్దా? ఇక్కడ ఈ మందలు తోలుకుని అరణ్యం దాటుకుని కొండల్లోకి వెళ్ళాడంట. అంటే ఎవరు ఈ ఆకర్షణ ఇచ్చింది? దేవుడే తను అక్కడికి లాక్కెళ్తున్నాడు. ఎందుకంటే మేత ఎక్కడ బాగా దొరుకుతుందో అక్కడే గొర్రెలనైనా మేకలనైనా పశువులనైనా మేపుతారు. ఖచ్చితంగా అరణ్య ప్రాంతాల్లో బోళ్ళంత మేత దొరుకుతుంది. ప్రతి తీగిని కొరికి తింటాయి, ప్రతి మొక్క గడ్డని కాదు, ప్రతి లేతాకును కొరికి తింటాయి. చక్కగా అరణ్యంలో బోళ్ళంత వాటికి దొరుకుతుంది. కానీ ఈ మందలను తోలుకుని ఆయన అరణ్యం దాటుకొని కదా, చదువు భాగం అది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలికిపోయాడు. మేత దొరికినగాడు కాదు, మేత దొరికినగాడు కాదు, అరణ్యం అవతలికి తోలికెళ్ళిపోయాడు. ఇది దేవుని వల్ల కలిగినటువంటి ఒక ఆకర్షణ. ఎందుకంటే అక్కడ ఆ పర్వతం ఉంది కదా, దాన్ని హోరేబ్ అంటారు, సీనాయి అంటారు, దేవుని పర్వతం అని కూడా పిలుస్తారు. 3 పేర్లు ఉన్నాయి దానికి. సీనాయి పర్వతం అన్నా అదే, హోరేబు కొండ అయినా అది, దేవుని పర్వతం అన్నా కూడా అది. 3 పేర్లతో పిలుస్తారు దాన్ని. ఆ తదుపరి కాలంలో ఆజ్ఞలు ఇచ్చింది కూడా అక్కడి నుంచే. 10 ఆజ్ఞలు ఇచ్చింది కూడా అక్కడి నుంచే ఇచ్చాడు. అక్కడ ఆయన ఎప్పటి నుంచి కాసు కూర్చున్నాడు ఈ మోషేతో మాట్లాడడం కోసం, మోషేకు తను ప్రత్యక్షపరుచుకొని విషయం చెప్పడం కోసం 100 సంవత్సరాలుగా కాసు కూర్చున్నాడు అక్కడ ఆయన. ఎప్పుడైతే ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతతి వారు తమది కాని దేశం వెళ్ళిపోతారని దేవుడు చెప్పాడో అప్పటికి ఇస్సాకు కూడా పుట్టలే. నేను మళ్ళీ విమోచకుడు పంపించి వెలుపలికి తీసుకొస్తానని చెప్పాడు. ఆ విమోచకుడు కోసం అప్పటి నుంచి ఆయన కాచు కూర్చున్నాడు అక్కడ. 100 ఏళ్ళు గడిచిపోయి అప్పటి నుంచి కాచు కూర్చున్నాడు ఆయన. ఇదిగో ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి. ఐగుప్తు నుంచి మిద్యాను ప్రాంతం రావడం దేవుని చిత్తమే. చక్కగా రాజు కదా, పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని వెళ్ళేటువంటి వాడు ఒక చిన్న తప్పు చేసి భయంతో పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? పైగా 40 ఏళ్ళుగా ఒక ప్రిన్స్గా ఉన్నాడు అక్కడ. అటువంటి వాడు అక్కడ ఉండేటువంటి సౌఖ్యాలకి, అక్కడ ఉండేటువంటి గౌరవ మర్యాదలకి బాగా లోనైపోతారు కదా, అలవాటు పడిపోతారు కదా. దాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారా? దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మనమేంటి గుడిసెలోనే పుట్టి పెరుగుతాం, గుడిసెలోనే చదువుకుంటాం,
ఆ గుడిసెలోనే కాలం గడుస్తుంది. మెల్లమెల్లగా ఏదో దైవాధీనం వల్ల ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఈ గుడిసె కనపడదు వాళ్ళకి. ఏమత్తామా పల్లెటూరు, ఆ గుడిసెకి పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, విద్యాబుద్ధులు చెప్పుకున్నది అక్కడ. ఎందుకు కాస్తంత ఉద్యోగం వచ్చి కొంచెం మంది ప్లేస్కి వెళ్ళేసరికల్లా ఇది మొత్తం పోతుంది. మనకు అలా ఉంటుంది మన పరిస్థితి. అలాంటిది ఆయన పుట్టిందే ఎక్కడ పుట్టింది ఎక్కడైనా, పెరిగింది ఐగుప్తు రాజకుమారుడిగా పెరిగాడు. ఇంకా రాజకుమారులకి ఎంత గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంత గొప్ప గౌరవ మర్యాదలు ఉంటాయి. మంచి ఇంజనీర్ అయినా, సివిల్ ఇంజనీర్. రామ్సేస్ పట్టణాన్ని కట్టాడు అద్భుతంగా. ఈ టెక్నాలజీ లేని రోజుల్లో, ఈ మిషనరీ లేని రోజుల్లో, అప్పుడు మంచి బిల్డర్ అయినా, మంచి ఇంజనీర్ అనమాట. అందరూ మోసెస్ అని చెప్పేసి ఆయన వస్తూ ఉంటే ఇలా వంగొంగి దండాలు పెడతారు. అందరూ వంగొంగి దండాలు పెడతారు. ఎంత గౌరవం, ఎంత ఐశ్వర్యం, ఎంత గొప్ప కిరీటం, ఇవన్నీ వదులుకోవడానికి ఇష్టపడతారు ఎవరన్నా? మరి ఎలా వదిలేయగలిగాడు అంటే, ఇదిగో ఆయన కలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా కాసి కూర్చున్నాడు ఈయన కోసం. కాబట్టి ఈయన వెళ్ళాల్సిందే అక్కడికి. అందుకని ఆయన చేత ఒక పని చేయించాడు, ఒక ఐగుప్తీయుని చంపించాడు. దాంతో కాస్త స్వజాతి కదా అక్కడ, ఒక దాసుడు. ఎందుకంటే తను ఎవరు అది తెలిసిపోయింది అక్కడ. హెబ్రీయుడు అని తెలిసిపోయింది. ఒక దాసుడు, ఒక హెబ్రీయుడు ఎలా ఒక స్వదేశస్తుని చంపేస్తాడు? అది చాలా నేరం అది. దాంతో కొంచెం భయం వేసింది. మొత్తం మీద అక్కడి నుంచి వచ్చాడు అనుకోండి. ఇదంతా దేవుని వల్ల జరిగింది. అది వచ్చింది, ఇక్కడికి వచ్చాడు. మొత్తం మీద మేపుకుంటూ తిరుగుతున్నాడు అరణ్యంలో చక్కగా. మళ్ళీ అరణ్యాన్ని దాటేసుకొని ఈ కొండల్లోకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఈయన కోసం కనిపెడుతున్నవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఎప్పటి నుంచి అంటే సిప్పారో చెప్తుంది, అబ్బో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ పదాలకి మండుతూనే ఉంటుంది, కాలిపోదు, మేము ఎవరు వెళ్ళం ఎక్కడికి, మాకు భయం అని చెప్పింది. అంటే ఎప్పటి నుంచో అది మండుతూనే ఉంది. ఎవరి కోసం అంటే మోషే కోసం. కాబట్టి మందలకు ఎక్కడ పచ్చిక దొరుకుతుందో దాన్ని దాటుకొని ఈ బండలు ఉండే కాడికి తోలికెళ్ళాడు మందని. దేవుని ఆకర్షణ అది. ఆ తర్వాత ఏంటి ఇలా మండుతుందని చెప్పి చూడడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమాయెను. తనను తాను మోషేకు ప్రత్యక్షపరుచుకోవడం కోసం 100 సంవత్సరాలుగా దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఇది మనం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి ఆయన ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. ఒక రైట్ టైం కోసం కనిపెడుతుంటాడు. అప్పుడు దాకా ఓపికతో కనిపెడుతూ ఉంటాడు, ఎదురు చూస్తూనే ఉంటాడు. ఏమి లేదని మనం అనుకుంటాం, కానీ మన విషయమే కూడా దేవుడు కనిపెడుతూనే ఉంటాడు. మనం అడిగింది ఇవ్వడానికి, మన కోరికలు ఈడేర్చడానికి, లేదా మన ఆత్మను రక్షించడానికి. ఆయన ఇచ్చినటువంటి తలంపును మనం నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయకూడదు. నేను ఏమైనా సరే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక తలంపు పుట్టిందనుకోండి, అది నీకుగా పుట్టింది కాదు, అది దేవుడే నీకు ఆ తలంపు ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. ఏమడుగుతున్నావో అది నీకు చెప్పాలనుకుంటున్నాడు, ధైర్యపరచాలనుకుంటున్నాడు. దానికోసమే ఆ తలంపు నీలో కలిగించడు బలంగా. బయలుదేరుతాం, తగుదనమ్మా అంటూ వచ్చేస్తాడు సాతానుగాడు. అమ్మమ్మ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే వెళ్ళగా దేవుడు అసలు విషయం చెప్పేస్తాడు, చెప్తే మేలు పొందేస్తుంది. కాబట్టి ఏ రకంగానూ పోనీయకూడదు, ఆపేయాలి అని కంకణం కట్టు కూర్చుంటాడు అంతే. ఇంకా అన్నీ అడ్డంగా
ఎవరో పుసుక్కుని ఒక మాట చెప్తారు, ఓయ్ ఎక్కడి నుంచి వచ్చిందంట మా పిల్ల చందులంటే దూరం మొత్తం పాలన్నీ పాడు చేసేస్తుందంట. వాళ్ళకి అమ్మో ఇప్పుడు నేను వెళ్ళిపోయినట్టు ఇంట్లో పాలన్నీ పాడు చేసేద్దామో, ఎక్కడి నుంచి వచ్చిందని మా ఐదారు పిల్లి ఇప్పుడే రావాలా అది అంటే మన అడుగులు ఏమైపోతాయి, ఆగిపోతాయి. ఒకరోజు 1 లీటర్ పాలతో జీవితం వెళ్ళిపోద్దా? ఒతికిపోతాయి. అలాంటి తలం మనకు వస్తుందా? చెంచాడు పాలు కూడా పిల్లి తాగుతాకి వెళ్ళేది మనం ఒప్పుకోం, ఇష్టం ఉండదు మనకి, ఆగిపోతాం అంతే. అంతే రేపు వెళ్ళొచ్చులే, ఏంటో ఆ పిల్లిని ఎవడో కూడా పట్టుకుపోతాడో, లేకపోతే తరిమేదారు, లేకపోతే ఏ చందులు అంటే దూరం మరి ఏదో చేసేస్తుందంట, ఎక్కడ కడుపులో పెట్టుకు దాచుకుంటామా ఏంటి, ఈ వారానికి ఏదో రకంగా ఆగిపోదాం, వచ్చే వారం వెళ్దాం, అయిపోయింది. దేవుడిచ్చినటువంటి తలంపు ఈ లోక సంబంధమైన ఒక చిన్న దానికోసం ఆ తలంపును నువ్వు తొక్కేస్తున్నావు తొంగలో. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీకు ఒక మంచి మేలు చేయాలని ఆశిస్తూ ఉంటే అది నాకు వద్దు, ఇది సాతాను నుంచి వచ్చేదే, అది సాతాను నుంచి వచ్చేది. జాగ్రత్త పడాలా. లేదు పోతే పని లే అని తెగించుకుని మందిరం దాకా వచ్చేస్తావు. వచ్చేసాక ఊరుకుంటుందా? రాత్రి అంతా ఒళ్ళు అలిగిపోయింది ఆ పనులు చేసి. కాబట్టి అస్సలు కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి. అసలు అక్కడ పడిపోతున్నావు ఆవిడకి లానేస్తుంది. మరి ఈ రాత్రి ఏం కష్టపడిందో తెలియదు. కొనికి పాటలే ఎంత హాయిగా ఉంటుందంటే కళలు కూడా వచ్చేస్తాయి. మంచి మంచి మిరగాయలు కారం ఆడొచ్చాలి, మిరగాయలు వస్తారు, మిరగాయలు అడు మంచి మిరగాయలు అట్టుకు వచ్చేసినట్టు కళ వచ్చేది మనకి. అలా నిద్రపోతూ ఉంటాము. మంచి మంచి మిరగాయలు పట్టుకొచ్చేసినట్టు మన గుమ్మం ముందు వేసేసి చాలా చవకగా తూసిచ్చేస్తున్నట్టు కూడా కళ వచ్చేది మనకి. అలా చెప్తాడు, చక్కగా నిద్రపుచ్చేస్తాడు. మందిరానికి వెళ్తే మాత్రం ఏంటి, నువ్వు ఎక్కడుంటే నాకేంటి, నిన్ను మటుకు నేను విన్నెత్తానా, హాయిగా నిద్రపోతుంటాం అంతే. వచ్చేసి ఈ టైంలో నిద్ర ఎలా పడతాం మనకు అర్థం కాదు. రాత్రి 12 అయినా నేను నిద్రట్టుతా, నాకు రాత్రి 12 అయిపోయినా నిద్రట్టుతా నాకు అసలు. మరి ఈ టైంలో నేను పగల 10ంటికే నిద్ర అలా వచ్చేస్తున్నా కదా. ఇది దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుని ఊగిపోవడం. వదిలించుకోలేదు దాన్ని. మనం నిద్రపోతున్నామా, అది మనల్ని పోతుందా? మనమేగా నిద్రపోయేది. కళ్ళు నలిపేయలేవా, ఒకసారి రెప్పలు ఆడిచ్చేయలేవా? కాదండి ఒకసారి బయటికి వెళ్ళి చన్నీళ్ళు ఒక్క దెబ్బ కొట్టలే మొక్క మీద పోదా? హాయిగా ఉంటే ఎందుకు అంత అవ్వా, ఇంట్లో నిద్రడతలేదు. ఇది బాగా ఆ సానుమాన సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో నిద్రపోయాడు, ఇంట్లో నిద్రట్టేది కదంట. ఆయనకి ఇంట్లో నిద్రట్టేది కదంట. సినిమాకి వెళ్ళి టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో నిద్ర వచ్చేవాడంట. ఇలాంటివి ఎంత మనుషులు మనకి. ఇంటికాడ నిద్ర అట్టదు మనకి. అబ్బా పొద్దున్న లేచింది రాత్రి 10 అయిపోయినా పని వెళ్తేగా మనకి అసలు నిద్ర ఆడుతుంది. ఆ ఇంటికాడ ఇక్కడే ఖాళీగా కూర్చున్నాం కాబట్టి నిద్ర వచ్చు. అది చెప్పుద్ది సాతాను, అదే మనం చేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనం వదులుకోకూడదు, ఏ రీతిగానే వదులుకోకూడదు. సాతానికి అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ అనేది మనం ఇవ్వకూడదు. జాగ్రత్త పడాలా. చూడండి ఎలా నడుస్తున్నాడు. రాచరికం సింహాసనాన్ని వదిలిపెట్టుకొని అలా ఎడారిలో పడ్డాడు. ఎడారి రాళ్ళు రప్పలు, పాలకుడు గొర్రెలు కాచుకునేవాడు అయిపోయాడు. చూడు దేవుడు ఎలా నడిపిస్తున్నాడు తన్ని. ఎందుకంటే తనున్న స్థితి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానం మోషేకి ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఐగుప్తు రాజు మగపిల్లల్ని చంపుతున్న రోజుల్లో కూడా ఆయన బతికించాడు. ఆ శత్రువునంటే ఆయన పెరిగేలా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు. అయితే యెహోవా దూత అంటే దేవుని దూతలు కోకొల్లలు, చాలా దూతలు ఉంటాయి, వేవేల దూతల సమూహాలు ఉంటాయి. కానీ ఒక్కరు మాత్రమే యెహోవా దూత అనే పేరుతో పిలువబడేవారు. ఒక్కరు మాత్రమే యెహోవా దూత అని పిలువబడేవారు.
యెహోవా దూత అంటే ఎవరంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే, కుమారుడే. కాబట్టి తనే దేవుడైనట్టు ఆయన ఎప్పుడు కూడా మాట్లాడతాడు. తానే దేవుడైనట్లు మాట్లాడతాడు. ఆదికాండం 16:7 చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద హాగరును కనుగొని, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? కేవలం దేవుడు మాట్లాడుతున్నట్టే మాట్లాడతాడు. 10వ వచనం చదువు. మరియు యెహోవా దూత, ఎవరు? నేనే చేస్తానంటున్నాడు ఇక్కడ. మామూలు దూత అయితే సైన్యములకు అధిపతి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాడంట అని చెప్తాడు. కానీ ఇక్కడ నేను విస్తరింపచేస్తాను అంటే తానే దేవుడైనట్టు మాట్లాడతాడు ఎప్పుడు కూడా యెహోవా దూత. కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయనే క్రీస్తు. అలాగే చూడండి, ఆదికాండం 31:11 నుంచి, మరి స్వప్నమందు దేవుని దూత అంటే యెహోవా దూత యాకోబు అని పిలువగా, అప్పుడు ఆయన నువ్వు కళ్ళెత్తి చూడు, అన్నీ ఎలాగనగా నేను చూసా అంటాడు. దేవుడు చూశాడని చెప్పలే అక్కడ, నేను చూసా అంటే యెహోవా దూత. ఆయనే దేవుడైనట్టు మాట్లాడతాడు. కళ్ళని చూసుకోవచ్చు. 48:16 న్యాయాధిపతులు 2:1-3 ఇక్కడిక్కడ కూడా మనం చూస్తాం. అలాగే ఈయన పేరు ఒక అద్భుతం. ఈయన పేరు ఒక అద్భుతం. ఆ పేరు న్యాయాధిపతుల్లో 13:18 యెహోవా దూత, నీ వేళ నా పేరు అడుగుతున్నావు. అది చెప్పడానికి అస్సలు వీలు పడదు. ఆశ్చర్యం అది. ఆ పేరు చెప్పడానికే లేదు. ఆ పేరు చెప్పడానికి లేదు అసలు. అంత ఆశ్చర్యం. అదే యెషయా 9:6 మనం చదువుతాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అది ఆశ్చర్యం. యెహోవా దూత అంటే ఆశ్చర్యం. అది చెప్పడానికే లేనంత ఆశ్చర్యం. ఇంకా కొన్నిసార్లు అయితే యెహోవా దూతే మానవ రూపంలో కూడా మనిషిలాగానే కనపడ్డాడంట. మనిషిలాగా కూడా కనపడతాడు. అదే మనం చూడండి, న్యాయాధిపతుల్లోనే 13:3 చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, తర్వాత 6 చదివా, వచ్చి ఏమంటుంది? వచ్చింది యెహోవా దూత. కానీ ఏ రూపంలో వచ్చాడు? దైవజనుని, ఒక మనిషిలా దైవజనుని రూపంలో ఆయన వచ్చినట్టు ఉంటుంది. 10వ వచనం, మనోహ పరిగెత్తి, అది ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడిని మళ్ళీ నేను చూశానంటుంది. మనిషి మళ్ళీ పురుషుడిగా చెప్తారు. 11వ వచనం, లేచి వెళ్ళి ఎవరి దగ్గరికి? యెహోవా దూత మనుషుని రూపంలోకి వచ్చాడు ఇక్కడ. అంటే ఇది కేవలం దూతలాగానే కాకుండా ఒక్కో సమయాల్లో మనుషుల రూపంలో కూడా యెహోవా దూత వస్తాడు. అలాగే 13వ వచనం కూడా, 13 చూడండి. మరి చివరికి మీరే మధ్యలో ఎన్ని మనుషుడు, మరి దైవజనుడు, పురుషుడు ఇలాంటి పదాలు వచ్చినాయి. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ యెహోవా దూతనే చెప్తున్నాడు. అంటే యెహోవా దూత కొన్ని సమయాల్లో దైవజనుడిగా రావచ్చు, వేరే మనుషుడిగా రావచ్చు, అలా కూడా వస్తాడన్నమాట. ఆయన ఎవరంటే ఆయనే క్రీస్తు. కాబట్టి ఇక్కడ
యెహోవా దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మోషేకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యెహోవా దూత. ఆ తదుపరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ యెహోవా దూత అని పిలువబడిన క్రీస్తే నరావతారిగా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ ప్రత్యక్షపరుచుకుని విమోచకుడిని సిద్ధం చేసి పంపిస్తున్నాడు. కానీ అక్కడ ప్రత్యక్షపరుచుకుని తానే విమోచకుడయ్యాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి తను తాను ప్రత్యక్షపరుచుకుని తానే విమోచకుడయ్యాడు. కానీ ఇక్కడ ప్రత్యక్షపరుచుకుని విమోచకుడిని ఇశ్రాయేలీల దగ్గరికి ఐగుప్తుకు పంపించేటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనకి కూడా ఆయా రకాలుగా ప్రత్యక్షత వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచిగా పాడుతూ ఉన్నప్పుడు ఆ పాడేటప్పుడు అందులో ఉండేటువంటి ఒక పదం మన హృదయాన్ని పట్టుకుంటుంది. బాగా ఆకర్షితులవుతాం. మళ్ళీ అది మన హృదయంలో రింగ్ అవుతూ ఉంటుంది. దానికి ఉన్న ప్రత్యక్షత అది. అందుకని దానికి మనం విలువ ఇవ్వాలి. ఒక్కొక్కసారి దేవుని వాక్కు వింటూ ఉన్నప్పుడు ఒక వాక్యం మనల్ని పట్టుకుంటుంది. అలా ఒక్కొక్కసారి బలంగా ఒక తలంపు మనలో పుడుతుంది. ఒక తలంపు మనలో పుడుతుంది. దానికి విరుద్ధంగా నడిచేలా సాతాను చేస్తాడు. ఏంటంటే నేను ప్రభునామాన్ని నేను ఒప్పుకోవాలా, ఆయన నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాలా, ఇంతవరకు జీవించిన జీవితానికే నేను పశ్చాత్తపడాలా, ఎంత బతికితే ఉంది, ఇవాళ రేపు పోవాల్సిందే కదా, పోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, పాతాళానిక పరలోకానిక అనేటువంటి ఒక తలంపు మనలో కలిగింది. అంటే అది మనకుగా రాలేదు. అది దేవుడే తలంపించాడు. కానీ ఆ తలంపును చాలా సులువుగా వదిలేస్తాం, మనం పక్కన పెట్టేస్తుంటాం. నేను బాప్తీసం పొందాలా, నాకు బాప్తీసం ఇవ్వండి అని కూడా అడుగుతారు. అది ఎవరిచ్చారా తలంపు? దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు, నేను ఆత్మీయంగా నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, నిన్ను బట్టి కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తనకు తానుగా నీకు ఇచ్చిన ఈ తలంపు. కానీ తర్వాత సాతానుడికి చాలా ఆయుధాలు ఉంటాయి ఈ తలంపు నుంచి మనల్ని పక్కకి తీసుకుపోవడానికి. ఏంటి బిగి ఆపరేషన్ తీసుకుందాం అనుకుంటున్నావు, అక్కడ ఏంటి ప్రమాణం చేస్తారంట, ఆ ప్రమాణాలు చేసినప్పుడు దాన్ని మీరు నడుచుకుంటే ఇంకా నష్టం అంట కదా, చూడు మరి నిలబెట్టుకుంటావా ప్రమాణాన్ని అని సాతానుడికి బాంబు ఎత్తాడు. రకరకాల వ్యాపారాలు రకరకాల పనులు ఉన్నాం కదా, మరి ఒక్కొక్కసారి రాలేకపోతాయి మేము, అలాంటప్పుడు ఏమన్నా మరి దేవుని ఆజ్ఞను మీరినట్టు అయిపోద్దేమో అని మళ్ళీ శాపం వచ్చుద్దేమో, పోలే తర్వాత వెళ్దాం, ఇలాంటి తలంపు సాతానుడు పుట్టి చేస్తాడు. అయితే నీ జీవం ఏ పాటిది, అది ఎప్పుడు పోద్దో మనకు తెలుసా? గాలి బుడగలాంటిది కదా, సంపూర్ణంగా నశించిపోయేది కదా. నువ్వేమైనా సిద్ధపడాలి అంటే అందుకున్న సమయం ఆ ఊపిరి నీళ్ళు ఉన్నంత వరకే. ఆ ఊపిరి పోయిన తర్వాత ఏమీ లేదు, ఇక ఏం చేద్దామన్నా లేదు. ఆ ఊపిరి ఉన్నంత వరకే చేయాలి. ఈ ఊపిరి నీలో ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి తలంపించాడు నీకు, నీ ఆత్మను జాగ్రత్త పరుచుకో, లేకపోతే యుగాలు పాతాళంలో మండిపోవాలా. నేను ఎంతో ప్రేమించాను, నీకోసం నేను ప్రాయశ్చిత్తం చేశాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నన్ను అంగీకరించు, నా ముందు విశ్వాసం ఉంచు, నా ఇంటి బిడ్డవైపోతావు, నువ్వు నాతో పాటు ఉంటావు
అని చెప్పేసి దేవుడు ఒక మంచి తలంపు మనలో పుట్టించాడు కాబట్టి నాకు బాప్తీసం కావాలి అని అడుగుతాం. ఇప్పుడు పేతురు కాదు, నపుంసకుడును తర్వాత ఫిలిప్పు వీళ్ళిద్దరు రథం ఎక్కి వస్తున్నారు. నీళ్లు కనబడ్డాయి. కనపడగానే వెంటనే ఏమన్నాడు ఈయన? రథాన్ని ఆఫ్ చేయించాడు. ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అన్నాడు ఆయన. వెంటనే బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత సంతోషంగా వెళ్ళాడని రాయబడింది. మరి ప్రతి విశ్రాంతి దినాన వస్తున్నాడు, ఎక్కడి నుంచో రథం ఎక్కి చాలా దూరం ప్రయాణం చేస్తూ ఆరాధనకు వస్తున్నాడు. కానీ ఎప్పుడు సంతోషంగా తను వెళ్ళలేదు. కానీ ఇప్పుడైతే చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఫిలిప్పుని అక్కడికి పంపించాడు. ఆ సంతోషాన్ని నపుంసకుడికి ఇవ్వడానికి ఫిలిప్పుతో మాట్లాడించాడు. ఆ సంతోషాన్ని ఆయనకి ఇవ్వడానికి నీరు చూపించాడు ఎదురుగుండా. అంతే ఉపయోగించేసుకున్నాడు అతను. తక్కువ రథం ఆపేశాడు. అయిగో నీళ్ళు అన్నాడు. వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. ఇదేంటి, నేను మంచి పదవిలో ఉన్నాను, ఇవాళ రేపు కొన్నిసార్లు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, కొన్నిసార్లు మోసాలు చేయాల్సి వస్తుంది, తీరా ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే ఎలా కుదురుద్ది? సర్లేండి ఫిలిప్ గారు, మళ్ళీ వారం మళ్ళీ వస్తాను కదా, మరి అప్పుడు మళ్ళీ మాట్లాడుతురు వెళ్ళండి అన్నాడా? అలా అంటే దేవుడు తనకి ఇస్తానన్న సంతోషం ఎక్కడ దొరుకుద్ది? తనకి పోగొట్టుకున్నాడే కదా. దినాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంటి లేచి బయలుదేరి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమకరంగా ప్రాణాలతో వస్తాడనే గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం మనం. ఇలాంటప్పుడు ఒక మంచి తలంపు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు బాప్తిస్మం తీసుకో, నీ ఆత్మీయంగా నువ్వు రక్షింపబడతావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది, నువ్వు నరకానికి పోవు అని ఇచ్చినటువంటి తలంపుని ఏదో సాకులు చెప్పి, మంగళవారం వెళ్ళలేనేమో, శనివారం వెళ్ళలేనేమో, నేను వెళ్ళైనా అని ఎందుకు అనుకో? ఏం చేస్తావు? ఎక్కువసేపు వచ్చి దేవుని సన్నిధిని కూర్చుని వెళ్ళలేవా? అదంత భారమా అది? వెళ్ళలేనేమో, నరకానికన్నా పోతాను కానీ వద్దు నాకు ఇప్పుడు. ఈ లోపల పోయి నరకానికే నేను వెళ్ళిపోతాను, కానీ ఈ బాప్తీసం మాత్రం నేను తీసుకోను. యుగ యుగాలు నరకయాతన అంట. యుగ యుగాలు. సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి ఎకరానికి 20 బత్తాలు పెడితే ఎలా ఉంటుంది మనకి? ఎంత ఉసూరు అనిపిస్తుంది. అలా ఎటల కాలం దేవుని సన్నిధికి వచ్చి పోతూ నీ ఆత్మను రక్షించుకోకపోతే ఏంటి లాభం నీకు? సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి పోతున్నాం, కానీ ఆత్మను రక్షించుకోవట్లే. అందుకు అవసరమైనటువంటి పశ్చాత్తాపము, మారు మనసు, బాప్తిస్మము ఇవి వద్దు మనకి. అప్పుడు ఏంటి నువ్వు సంపాదించుకునేది? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పడుద్ది. ఈ సంవత్సరం 20 అయింది, కొంచెం జాగ్రత్త తీసుకుంటే వచ్చే సంవత్సరం 40 అవ్వచ్చు. కానీ ఇంకో ఛాన్స్ లేదే ఇక్కడ. నీ ఊపిరి పోయిన తర్వాత ఇక నువ్వు నరకమే, ఇంకో ఛాన్స్ లేదు. మరి చిన్న చిన్న వాటి కోసం దేవుని నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటావా? ఎవరికి భయపడుతున్నావు? నీకు నువ్వే భయపడుతున్నావు. అమ్మో నేను వెళ్ళలేనేమో, మళ్ళీ వేసుకుని దేవాలు వెళ్ళిపోతారు అయ్యని, లేకపోతే ఏరువులు వెళ్ళిపోతారు అయ్యని. అక్కడ ఉంది ధైర్యం. కానీ ఇంటికాడ నుంచి మందిరంలో కొత్తగా ఏమో వెళ్ళలేనేమో. ఎలా ఇది? ఈ తలంపు ఖచ్చితంగా సాతాన్ నుంచి నీకు వస్తాను. తనతో పాటు నిన్ను కూడా పాతాళానికి తీసుకుపోదాం అనుకుంటున్నాడు వాడు. కాబట్టి ఇలాంటి తలంపులు ఇస్తుంటాడు. దేవుడిచ్చిన తలంపుకు విరుద్ధమైన ఆలోచన చేస్తున్నాం. వాయిదాలు. ఒక పాప, 18 సంవత్సరాల పాప యాక్సిడెంట్లో చనిపోయిందంట. ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఆ కుటుంబం అంతా రక్షింపబడ్డ కుటుంబమే.
మా తల్లిదండ్రులు రక్షింపబడ్డారు, ఇంక పిల్లలు కాదు. ఇంకా ఆ పిల్ల చచ్చిపోయింది, యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఆ తండ్రి రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడంట, చాలా గట్టిగా ఏడుస్తున్నాడంట. వాళ్ళు వీళ్ళు సముదాయిస్తున్నారు. ఎంత సముదాయిస్తున్నా చేతిలో నా బిడ్డని నరకానికి పంపించేశానండి బాబోయ్ అంటాడంట. ఎందుకంటే నా బిడ్డ నేను బాప్తిస్మం తీసుకుంటాను నాన్న అని అడిగిందంట. నేను బాప్తిస్మం తీసుకుంటాను నాన్న అని అడిగితే, ఇప్పుడే ఏముందమ్మా నేను తీసుకుంది కానీ ఇప్పుడు కంగారే ఉంది నీకు అని చెప్పేసి నిరుత్సాహపరిచాడు. ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోతే, పిల్ల చచ్చిపోయినందుకు ఏడుస్తలేదు ఇప్పుడు తను. నా దుఃఖం ఆ పిల్ల చచ్చిపోయినందుకు కాదండి బాబు, చేతిలో నేను నా బిడ్డను నేను నరకానికి పంపించేశాను, నేను బాప్తిస్మం తీసుకుంటాను నాన్న అని ప్రాధేయపడింది నన్ను. వద్దు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లవి తీసుకుంది కాలే అని నేను నిరుత్సాహపరిచాను. నిజంగా ఆ పిల్ల బాప్తిస్మం తీసుకుని ఉంటే దేవుని రాజ్యంలో ఉండేది కదా. నా చేతులతో నేనే నా బిడ్డని నేను నరకానికి పంపించేశానని ఊరు వెలిపించాడు ఆ తండ్రి. అదే పరిస్థితి తర్వాత నువ్వు ఏడిస్తే ఏంటి ప్రయోజనం? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి నాటంకపరిచేది? చాలా దూరం వచ్చేసాం, అన్ని ఆచారాలన్నీ వదిలేసాం, అవేమీ చేయటం లేదు మనం. మరి ఎందుకు భయపడేది? అల్లుళ్ళకి భయపడతాం, కోడళ్ళకి భయపడతాం. అల్లుడు రక్షిస్తాడు నిన్ను, నీ కోడలు రక్షిస్తుందా? ఎవరు రక్షిస్తారు నిన్ను? నీ కొలిపోడు రక్షిస్తాడా? నీ బంధువు రక్షిస్తాడా? నీ ఆత్మరక్షణకు నీవే ఉత్తరవాది. ఎవడు రక్షించలేడు నేను. దేవుడిచ్చిన తలంపు, ఆయన ఇచ్చిన ప్రత్యక్షత అది ఉట్టినవి కాదు. అలాంటి ఒక తలంపు నీకు ఇచ్చి దేవుని సన్నిధికి ఆయన నడిపిస్తున్నాడు అంటే పాప ఆశగా చూస్తున్నాడు. నువ్వు ఇంకా రక్షింపబడతావు ఆయన ఒప్పుకుంటావు అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ఆయన అలా చూస్తూనే ఉన్నాడు. కాలం అలా గడిచిపోతూనే ఉంటుంది, మనం వాయిదాలు వేస్తూనే ఉంటాం. ఎందుకని ఈరోజు బాప్తిస్మం ఇవ్వాలనుకున్నాం కదా, వారికి ఏదో కొన్ని సందేహాలు ఉన్నాయంట, వెళ్ళలేనేమో అని భయం అంట. దాని గురించి ఈస్టర్ తీసుకుందామని చెప్పేసి వాయిదా వేశారు. నేడుండి రేపు పోతామేమో తెలియదు మనకి. ఈస్టర్కి వేసాం. ఈ లోపల జారిపోతే ఏం చేయాలా? దేవుడు నీకు ఇచ్చిన తలంపు, నీ వారికి వారిగానే నాకు బాప్తిస్మం కావాలని అడిగారు, మనం ఏం తీసుకోమనలేదు. నాకు ఇవ్వండి అని వారికి వారే అడిగారు. కానీ ఇప్పుడు ఈస్టర్ తీసుకుంటాండి, మళ్ళీ మంగళవారం లేపాలి బయట ఉన్నాను. ఈ లోపల నీవు పురిపోతే నీవు ఎక్కడికి పోతావు? ఎందుకోసం నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు? ఆ విషయం తెలియకుండానే తీసుకోవడానికి వస్తున్నావా? బాప్తిస్మం తీసుకోవడం అంటే ఒక భద్రతా వలయాన్ని నీ చుట్టూ నీ ఏర్పరచుకుంటున్నావు అంతే. బాప్తిస్మం తీసుకున్న రోజు నీ చుట్టూ ఒక గోడ కట్టుకుంటున్నావు. ఈ లోకం నుంచి నేను వేరుపరుచుకుంటున్నావు. ఇప్పుడు దాకా విచ్చలవిడిగా లోక సంబంధమైన పనులు చేసావు, పాలు పొందావు, తిరిగావు. కానీ ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్న అవసరమే ఈ లోకంతో నువ్వు ఏకీభవించకూడదు, లోక సంబంధ పనులు చేయకూడదు అనే హెచ్చరిక ఎప్పుడు నీ చుట్టూ ఒక వార్నింగ్ వైఫై ఉంటుంది అంతే నీ చుట్టూను. అటు ఏదైనా చేయాలనిపించి పొరపాటున అలా వెళ్ళిపోయేటప్పుడు వెంటనే వార్నింగ్ బెల్. ఏంటి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు సంగతి గుర్తుందా నీకు? ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నావు గుర్తుందా నీకు? ఎలా ఈ లోకంతో ఏకీభవిస్తావు అనేటువంటి ఒక హెచ్చరిక అంతే. బాప్తిస్మం తీసేసుకున్నది మాత్రం రక్షింపబడిపోతారని కాదు. అయితే అదొక స్టెప్ రక్షణలో, అది ఉండాలి ఖచ్చితంగా. ఓ మెట్టు ఎక్కినది మాత్రం పైకి ఎక్కేసామని కాదు కదా. ఓ మెట్టు అంటే ఎక్కామంటే ఎక్కే ప్రయత్నంలో ఉన్నావు, నువ్వు మెల్లమెల్లగా ఎక్కుతావు ఖచ్చితంగా. అది ఎక్కడ నుంచి ఉంటే ఇది పైకి వెళ్ళేదే లేదు కదా. పైకి వెళ్ళే ఆశతోటి ఒక మెట్టు ఎక్కావు, ఒకటి ఎక్కిన తర్వాత రెండోది ఎక్కుతావు, మూడోది ఎక్కుతావు, నాలుగోది ఎక్కుతావు, అలా పైకి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు. అలా అందులో ఒక మెట్టు బాప్తిస్మం అంతే. తీతు చెప్పాడు కదా,
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగించటం ద్వారాను రక్షింపబడుతున్నామంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన స్వభావాన్ని పుట్టించాలంటే పునర్జన్మ సంబంధమైన స్థానం అనేది ముందు జరగాలి. ఇది జరిగిన తర్వాతే అది జరుగుతుంది. అసలు ఇదే లేనప్పుడు అది ఎక్కడుంది? కాబట్టి రక్షణ కూడా లేని పరిస్థితి అయిపోతుంది. ఈ శంకలను పెట్టుకోకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. దేవుడిచ్చిన ఆకర్షణను మోషే వదులుకోలేదు. అందుకని మందల్ని అరణ్యంలో కాకుండా అరణ్యాన్ని దాటించి మరి బండలు కొండలు ఉండే చోటు తీసుకొచ్చాడు. దేవుని సంకల్పం అది. కాబట్టి ఇప్పుడు పొదదాకా వచ్చాడు. ఇంతవరకు ఎవరు అక్కడికి వెళ్ళే చూస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరూ సాహసించలేదు. ఎందుకంటే ఎవరి కోసం కాదు, ఆయన ఈయన కోసమే కాసు కూర్చున్నాడు. కాబట్టి ఈయనే వెళ్ళాలి అక్కడికి, ఇంకెవరు వెళ్ళరు. మహా భయం. అది మండుతుంది, కాలిపోవట్లేదు. మంట మండుతుంది, అది కాలిపోవట్లే. మరి ఎవరు వెళ్తారు ఇంకా అక్కడికి? వింత కదా, అది చాలా భయంకరం కదా. బాబో ఏదో ఉంది ఇక్కడ అని చెప్పేసి ఇంకెవరు వెళ్ళే సాహసం చేయట్లేదు, చూస్తున్నారు. కానీ ఈయన ఎందుకు వెళ్ళాడు? మరి అందరితో పాటు ఈయన ఆగిపోవాలి కదా. ఆ మండుతున్నది ఈయన కోసమే, ఆ ప్రత్యక్షత ఈయన కోసమే. ఈయన సిద్ధపరిచి ఐగుప్తుకు పంపించాలని దేవుడు ఏళ్ల తరబడి అక్కడ కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వచ్చాడు. ఈ ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. ఆ తర్వాత మొదట హెచ్చరిక, ముందు హెచ్చరిక చేశాడు. వెంటనే వెళ్ళిపోయాడు గబగబా. వెంటనే వెళ్ళిపోతే కాదు, అక్కడ హెచ్చరిక పొందాలా. ఆ స్థలం ఏంటి, దాని ప్రాశస్త్యం ఏంటి, దాని పరిశుద్ధత ఏంటి, అది మనం తెలుసుకోవాలి. దాని కొరకు రెండవది హెచ్చరిక. ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. అలాగే యెహోషువ 5:15 కూడా ఇలాగే సైన్యాధిపతి, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు అని యెహోషువతో అంటాడు. సైన్యాధిపతి, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసేయి. ఖచ్చితమైన హెచ్చరిక ఇక్కడ మనకి కనపడుతుంటే, దైవజనులు, పెద్ద దైవజనులు షూలు వేసుకుని స్టేజీ మీద ప్రచారాలు చేస్తా, ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. షూట్ వేసుకున్నాడు కదా, షూ వేసుకోకపోతే నిండుదనం రాదు. షూట్ వేసుకున్నాడు కదా, మరి షూట్ వేసుకున్నాక షూ వేసుకోవాలి. మరి షూ తీస్తలా. అందుకని షూలు వేసుకుని ఆ వేదికల మీద అటు ఇటు ఈ వాక్కు కనపడదా? వాళ్ళకి ఈ వాక్కు కనపడదా? అంత గుడ్డుళ్ళు అయిపోయారా, లేదా అహంకారంతో నిండిపోయారా? షూటే మంది కాదు, తెల్లోళ్ళది. ఎందుకంటే వాళ్ళు చలి ప్రదేశం. వాళ్ళకి గుడ్డ మీద గుడ్డ వేసుకుంటారు. వాళ్ళు చలి కాబట్టి వాళ్ళకి చేతులకి తొడుగులు వేసుకుంటారు, కాళ్ళకి షూ వేసుకుంటారు. ఎందుకంటే చలి కాళ్ళ నుంచే మొదలవుతుంది. శీతాకాలం కూడా కాళ్ళకి షూ వేసుకుని నువ్వు బయటకు ప్రయాణం చేస్తే నీకు పెద్ద చలి అనిపించదు, అడుగు నుంచి బయలుదేరుతుంది. అందుకని శీతాకాలం అక్కడ చలి ప్రదేశాల్లో షూ తప్పనిసరి. వాళ్ళకి నీకేమై రోగం? ఇక్కడ ఉడుకు కదా, చెవట్లెట్టేసి సాక్స్ కంపు వచ్చేస్తాయి. ఇక్కడ షూ వేసి తిరిగితే సాక్స్కి చెవట్లు పెట్టేసి అది బయటికి తిరిగితే కంపు కొట్టుద్ది. మనకేముంది ఇక్కడ, అవసరం ఏముంది ఇక్కడ నీకు? వాళ్ళు వేసుకున్నారు కాబట్టి మనం కూడా వేసుకోవాలి. ఆ కాల పరిస్థితి అది. అక్కడ ఉన్న చచ్చిపోతారు లేదు, అక్కడ చలి చచ్చిపోతారు. అక్కడున్న వాతావరణ పరిస్థితులకి అది కావాలి, తప్పదు. కొన్ని మినహాయింపులు ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటిది లేదే. ఇక్కడ ఎందుకు వేసుకోవాలా? ఇక్కడ కూడా షూలు వేసుకొని అటు ఇటు తిరుగుతా మైకులు ఇచ్చుకుని చోళ్ళుగా ఎక్కేస్తున్నారు అంతే. చోళ్ళు ఎవరో ప్రశ్నించకూడదు. మళ్ళీ ప్రశ్నిస్తాన్ని తీసి బయటంటారు కదా. ఇది పరిశుద్ధ స్థలం, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా.
దేవుని పరిశుద్ధ స్థలం. అక్కడ ఎలా పెడితే అలా ఉండకూడదు. మనం చాలా జాగ్రత్త వహించాలి, భయభక్తులతో ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి, తగ్గించుకున్న వారం కావాలి, లోబడే వారం కావాలి. అలాంటి హెచ్చరిక మొదట ఇచ్చాడు మోషేకి. మోషేకి ముందు ఇచ్చిన హెచ్చరిక అది. అది అయిపోయిన తర్వాత తనను తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయం ముందు ప్రత్యక్షమయ్యాడు, హెచ్చరించాడు, తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ పరిచయాన్ని మనకి స్టెఫన్ కూడా చేశాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 32వ వచనంలో మనం ఈ చదువుకున్న ఈ భాగాన్ని అక్కడ ఆయన ఎత్తి చెప్తాడు. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. వినబడను గనుక మోషే వణకి నిదానించి చూడ్డానికి భయపడిపోయాడంట. నేను ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఈ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, ఈ తండ్రి అయిన యాకోబు దేవుడను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో మోషేకు భయం వేసేసింది. అది చూడ్డానికే తెగింపలేదు. అది స్టెఫన్ కూడా మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఇందులో న్యాయాధిపతుల్లో 13వ అధ్యాయంలో 22వ వచనంలో కూడా అక్కడ కూడా ఈ మనోహ సంసోను ఇచ్చే ముందు మనోహకు అక్కడ పరిచయం చేసుకున్న సందర్భం కనబడుతుంది. తెలుసుకొని కనుక తన భార్యతో అనగా చంపగోరితే నైవేద్యాన్ని అంగీకరింపడు కదా. 13:22 అది. ఆయన మన పితరుల దేవుడు, ఆయన మన పితరుల దేవుడు కాబట్టి విషయం మనకి తెలియపరచడానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆ దేవుణ్ణి, మన పితరుల దేవుణ్ణి మనం చూసాము. ఆయన మన అర్పణను స్వీకరించాడు కాబట్టి మనల్ని కనపరుచుకోవడానికి వచ్చాడు తప్ప మనం నాశనం చేయడానికి రాలేదు. భయపడాల్సిన పని లేదు. అది మనోహ ఏమన్నాడు, మనం చచ్చిపోతాం అన్నాడు. కానీ తన భార్య చెప్తాను చచ్చిపోం. మన పితరుల దేవుడు మనకు పరిచయం చేసుకోవడానికి వచ్చాడు అనేటువంటి మాట. ఇంకా తర్వాత అసలు ఎందుకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎందుకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ఇన్ని నాలుగా ఆయన కోసం కనిపెట్టి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడే స్వరం వినపడింది. అందుకు ముందు ఏ విధమైన స్వరాలు వినబడలే, మండింది అంతే. ఆయన మాట్లాడడం ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? 2 నిర్గమకాండం 2:25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను కదా. వారిని చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. వారి గురించి రాయబడింది వాళ్ళు మూలుగులు విన్నాడని. వారి విషయమై ఇప్పుడు అబ్రహాముతో ఏదైతే చెప్పాడో దాన్ని కూడా ఆయన గుర్తు తెచ్చుకున్నవాడై దాన్ని నెరవేర్పులోనికి తీసుకురావడం కోసమే ఇప్పుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తను తాను ప్రత్యక్షపరచుకునే ఉద్దేశం అది కదా. చూడండి, ఇక్కడ మనం 2:20 చదివాం కదా. ఇందులో 7వ వచనం నుంచి మనం చూస్తే, మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి ఏదైతే నేను అబ్రహాముతో ప్రమాణం చేశానో,
ఏదైతే నేను ఇస్సాకుతో ప్రమాణం చేశానో, ఏదైతే నేను యాకోబుతో ప్రమాణం చేశానో ఆయా దేశానికి వారిని నడిపించడానికి, మోషేను సిద్ధపరచడానికే ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భం ఇది, ఊరినే కాదు. ఆ తర్వాత అసలు ఆయన ఉద్దేశం ఏంటి? పరిచయం చేసుకున్నాడు, ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి దీనిలో అంటే ఆదికాండం 15, 13, 14 వచనాలు. ఆదికాండం 15 అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులైపోతారు. అది ఇప్పుడు చెప్పాడు. ఇస్సాకు పుట్టక ముందే ఈ విషయాన్ని అబ్రహాముతో చెప్పాడు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారు? తీర్పు తీర్చి. ఇది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తన ప్రజలను భయంకరంగా బాధించినటువంటి, శ్రమ పెట్టినటువంటి వారికి వ్యతిరేకంగా తీర్పు తీర్చి వారిని మిక్కిలి సంపదతో వెలుపలికి తీసుకొస్తాను అని అప్పుడే అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు దాన్ని నెరవేర్చేటువంటి ఉద్దేశం, అందుకొరకు ఈయన పంపించేటువంటి ఉద్దేశం, ఇది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడొచ్చు. 50వ అధ్యాయము 24వ వచనం. తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశానికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళే ఉద్దేశం ఇప్పుడు, అది తీసుకెళ్ళే ఉద్దేశం ఇది. యోసేపు చెప్పాడు ఆ మాట ఆయన చనిపోయే ముందు. దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు. అందుకొరకు విమోచకుడిని సిద్ధపరుస్తాడు, ఆయన పంపుతాడు, మిమ్మల్ని అందరినీ కూడా వెలుపలికి తీసుకొస్తాడు. నా ఎముకల్ని పట్టుకెళ్ళిపండి ఇక్కడ ఉంచొద్దన్నాడు. నా ఎముకల్ని పట్టుకెళ్ళిపండి ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి అది దేవుని ఉద్దేశంగా మనకు కనబడుతుంది. నిర్గమకాండం 6వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు మనం చదివితే, కాబట్టి ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని నేను మీకు దేవుడిని. ఇది దేవుని ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఇది. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే ఇప్పుడు అవసరమైన విమోచకుడిని సిద్ధపరచడం. అందుకొరకే ప్రత్యక్షపరుచుకున్నాడు, హెచ్చరించాడు, పరిచయం చేసుకున్నాడు. ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ విషయాన్ని తెలిపాడు. ఆయన ఉద్దేశం ఏంటి కూడా తెలియజేసిన వాడుగా కనపడతారు మనకి. ఇంకా చివర నా ఉద్దేశం ఏదైతే ఉందో అది నీ వల్ల నెరవేరాలి మోషే అన్నాడు. నేను ఉద్దేశించిందంతా ఇప్పుడు నీ వల్లే అది జరగాలి. 10వ వచనం చదువు. నిన్ను ఫరో యొద్దకు పంపుతాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవే ఐగుప్తుల్లో నుంచి తోడుకుపోవాలా, అందుకే నీ కోసం కనిపెడతా ఉన్నాను. ఇదిగో నా ఉద్దేశాలు ఇవన్నీ నీ ద్వారానే నెరవేరాలి, నువ్వే చేయాలి ఇదంతా. అది చివరిగా మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట. ఇక అక్కడి నుంచి మనకి మోషే మాట్లాడడం మొదలెడతాడు. ఇద్దరి మధ్యన సంవాదం జరుగుతుంది. మోషేకి దేవునికి మధ్య ఒక వాదం నడుస్తుంది. ఒక వాదం తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం దాన్ని చూద్దాం. తర్వాత
అది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుడు తాను చేయదలుచుకున్నటువంటి మేలు చేయడానికి తన ప్రత్యక్షతను మనకిస్తాడు. దేవుని దాసుల ద్వారా కావచ్చు, దేవుని వాక్కు ద్వారా కావచ్చు, ఒక మంచి పాట వినడం ద్వారా కావచ్చు, మనమే ఒకసారి దాని గురించి ఆలోచించడం ద్వారా కావచ్చు, ఒక తలంపు నీలో పుట్టిస్తాడు, ఒక ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు కాలతన్నుకోకూడదు, దాన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకునేవారే ధన్యులు. అయితే ఈ లోకం బహుచెడ్డది, ఉపయోగించుకునివ్వదు. ఎన్నెన్నో చూపిస్తుంది, సాకులు ఎన్నెన్నో చూపిస్తుంది. దాని కోరిక ఏంటి? అది ఎలానో పాతాళానికి వెళ్ళిపోతుంది. అలాగే దాంతోపాటు మనల్ని కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోవడమే దాని కోరిక. అందుకు తగిన విధమైనటువంటి చూపిస్తూ ఉంటుంది మనకి అన్నీని. అవును నిజమే కదా అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది, అన్ని నిజాల్లాగానే అనిపిస్తాయి. కానీ అందులో కుట్ర ఉంది. మళ్ళీ ఓడించడానికి అక్కడ చెప్పేటువంటి మాటలు కదా. యేసుప్రభు ఎప్పుడు గెలిచాడు సాతాన్ని? ఏం చెప్పింది వచ్చేది? 40 దినాలు ఆహారం లేకుండా ఉన్న బాగా ఆకలితో ఆయన ఉన్నప్పుడు వచ్చేసి ఈ రాళ్ళను రొట్టెలు చేసి తినొచ్చు కదా, ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టె చేసి తినే ఎందుకు? ఆకలితో అలమటిస్తావు ఎందుకు? అవును నిజమే కదా, రాయి రొట్టె అయిపోయిందంటే అయిపోతే తినచ్చు కదా, అక్కడ తీర్చుకోవచ్చు కదా. చూడు ఎంత న్యాయంగా అనిపిస్తుంది. అది చాలా దగ్గరగా ఉంటుంది మనకి. అలాంటి పెడతాడు సాతానుడు మన ముందు. రాయిని రొట్టిగా మార్చుకొని తినగలిగేవాడు అసలు ఆకలి లేకుండా చేసుకోలేడా? రాయిని రొట్టె అయిపోయింటే అయిపోతుంది. అటువంటి వాడు అసలు తనకు ఆకలి లేకుండా చేసుకోలేడు తను. ఎందుకంటే ఈ ఆకలి రెండో పాయింట్ రానివ్వదు, ముందు దానికే మనం కనపైన అయిపోతాం. అంత సహజంగా ఉంటాయి సాతాను ఇచ్చేటువంటి ఆలోచనలు. నిజమే కదా, నిజమే కదా అనిపిస్తుంది, అంతే పడిపోతాం మనం. కానీ ఆయన మనిషి బతకాలంటే రొట్టె కాదు, దేవుడి మాట వదలవా అన్నాడు. మనిషి బతకాలంటే రొట్టె సరిపోతా కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. అవతలవా, నువ్వు నాకేమి సలహాలు ఇవ్వక్కర్లేదని పోయాడు. మళ్ళీ వచ్చేసాడు గబగబా, మళ్ళీ గబగబా వచ్చేసాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ శిఖరం మీద దూకే, ఈ దేవాలయ శిఖరం మీద దూకే, నీకేం కాదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకోవడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పాడు. నువ్వు దూకితే అవి వచ్చేసి నేను పట్టేసుకుంటాయి. ఎందుకు దూకాలి అసలు? ఎందుకు దూకాలి? నేను దేవుని కుమారుడు కదా, నేను దూకితే దూతలు వచ్చి పట్టుకోవా? నీ అహాన్ని అది ప్రేరేపించి అలా చేసేయాలి. అలా మనం ఎందుకు చేయాలి? నేను దేవుని పెట్టిన కదా, లారీకి అడ్డంగా వెళ్తాను, ఆ లారీ నన్ను గుద్దేస్తుందా? ఏం గుద్దదో అంటే ఇదేలా? ఎప్పుడైనా పొరపాటున ఏదైనా నీ మీదకి రాబోతే నిన్ను తప్పిస్తాడే కానీ నువ్వు కావాలని కళ్ళు మూసుకుని దానికి ఎదురెళ్తే ఇది తప్పిస్తాడు. నీ చావు నువ్వు చావు అంటాడు, అంతే. ఎందుకు లాగుతాడు? నాకసిన పని లేదు. అలా చేస్తే దేవుణ్ణి శోధించినట్టు. దేవుణ్ణి శోధించకూడదు, పోతలుగా అన్నాడు. మళ్ళీ పోయింది, మళ్ళీ ఇంకోటి చెప్పింది, మళ్ళీ వచ్చేసింది. లోకమంతా చూపించేసింది, వైభోగం అంతా చూపించేసింది. ఇవన్నీ నాయే, నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఒక్కటి చెయ్యి, నాకు సాష్టాంగపడు చాలు, నువ్వు నాకు సాష్టాంగపడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. భూమి దాని సంపూర్ణత అంతా అయిందైతే ఇది ఇవ్వడం ఏంటి, దీని సాష్టాంగపడడం ఏంటి? నీ దేవుడి యెహోవాకు మాత్రమే మొక్కాలి, అవతలబా అన్నాడు. పోయి అలా చాలా న్యాయంగాను మనకు ప్రయోజనం కలిగేవిగాను మంచి మాటలుగాను ఉంటాయి సాతాను చెప్పేవి, ఈ లోకస్తులు చెప్పేవి కూడా. చాలా సులువుగా మనం ముట్లు పడిపోతూ ఉంటాం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. దీన్నే చాలా సులువుగా మన పాపంలో పడేసేస్తుంటారు. మన మట్టుకు మనం ఆలోచించవేక వాళ్ళు చెప్పిందా అన్నట్టుకుని వెళ్ళిపోతాం. అంతే అలాగా
అది చెప్పిన దాన్ని పట్టుకుని అలా వెళ్ళిపోతాం అంతే. నిజమే కదా, అవును నిజమే కదా, నిజమే కదా. ఏం నిజం? నువ్వు క్షణం ఆలోచిస్తే తెలుస్తుంది ఏది నిజమో కదా. చూడండి, మరి ఉత్తిని దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడా? ఇప్పుడు 100 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం ఇప్పుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషేను సిద్ధపరచడానికి ఈ మాటలన్నీ. ప్రస్తుతానికైతే మోషే అంటున్నాడు, కానీ ఆయన నచ్చలేడా? ఆయన కన్విన్స్ చేయలేడా? ఆ కన్విన్స్ చేసేటువంటి కార్యక్రమం అంతా తర్వాత మనకి వస్తుంది. ఇక్కడ మటుకు దేవుని సంకల్పాన్ని మనం ఎరిగి నడుచుకోవాలా. ఆయన ఇచ్చేటువంటి ప్రత్యక్షతను మనం నిర్లక్ష్యపరచుకోకూడదు, వాయిదా వేసుకోకూడదు. నువ్వు కానీ నేను బాప్తిసం పొందుతానని చెప్పేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూసి అది ఇది అని అడ్డలు పెట్టుకొని వద్దు అని నువ్వు వాయిదా వేసుకుంటున్నావు. ఈ లోపల నీ కాలు కింద నేల కదిలిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? ఆ తండ్రి ఏడుస్తున్నాడు, నా బిడ్డను నా చేతులతోటి నరకానికి పంపించేశాను బాబోయ్, నేను బాప్తిసం తీసుకుంటాను నాన్నా, నేను రక్షింపబడతాను నాన్నా, నేను నా కూతురు బాధపడితే ఇంకా చిన్నపిల్లవు నువ్వు అప్పుడే ఎందుకే నీకు అని నేను ఆపేశాను. ఆ బాప్తిసం తీసుకుని రక్షింపబడి ఇప్పుడు చనిపోయి ఉంటే పరలోకానికి వెళ్ళేది కదా. ఇప్పుడు నా చేతులతో నేను నరకానికి నా బిడ్డని పంపించేశారు. మన చేతులతో మనమే నరకానికి పోకూడదు. దేవుడిచ్చిన తలంపును ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది ఉత్తినే ఆ తలంపు మనకి రాలేదు, అది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన చాలా ఉత్కృష్టమైన తలంపు. దాని నుంచి వెనక్కి వెళ్ళకూడదు. ఇక వెనక్కి ఇంకెళ్ళకూడదు. వెళ్ళావు అంటే నీకు నువ్వు కానీ ఏట్లో పడుతున్నావు అంతే, నీకు నువ్వు కానీ నాశనం చేసేసుకుంటున్నావు అంతే. దేవుడిచ్చిన తలంపును తృణప్రాయంగా తీసేస్తున్నావు. దానివల్ల వచ్చేటువంటి నష్టం మనకి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. చూడు, ఆయన ఉద్దేశాన్ని మార్చుకున్నాడా? అది కానీ 3వ అధ్యాయంలో స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు. వస్తే ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. మానేసాడా? ఏం మానలేదు. పిలిపిల్లి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనకు స్పష్టంగా కనపడుతుంది అక్కడ కదా. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అవి ఏమేమి ఎన్ని జరుగుతాయని తెలియదు ఆయనకి, ఈ రకంగా అవమానిస్తారని తెలియదు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి ఉండి కూడా ఎందుకు మానేసుకోలేదు? ఆయన ఇచ్చినటువంటి మాట అది నెరవేరాలి తప్ప అది కొట్టివేయబడ్డానికి లేదు. అది ఎంత కష్టమైనా సరే అది మన ప్రభు యొక్క లక్షణం. ఆయనకు మనం వారసులు అవ్వాలంటే ఆయనలాగానే మన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి మనం అంతే. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు, తాత్కాలికమే అన్నీ కూడా అందరికీ తెలిసేదే. కానీ నువ్వు దాచుకున్న చేపు వాళ్ళ గుప్పుట్లో ఉండిపోతుంది. అది అందరికీ తెలిసిపోయింది అనుకోండి, మన గురించి వాళ్ళకి తెలిసిపోద్ది. అలా ఆదివారం రమ్మన్నా రారు, అందులే అంతే. ఆదివారం రమ్మన్నా రారాళ్ళు, అది వెళ్ళాలి ఆ మెసేజ్ వాళ్ళకి. మరి వెళ్ళనివ్వంగా వాళ్ళు పిలవడం పాపం. ఏమనుకుంటారో నమ్మ వెళ్ళకపోతేనా? ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు కూడాను ఈ లోకంలోనే బతుకుతున్నాం కదా, ఎవరిని కాదనుకుంటాం. సరే ఆదివారం లాగా వస్తానే ఉంటాయిలే, అంతే మానేసి వెళ్ళిపోతాం. దేవుడిచ్చేటువంటి శిక్షకు భయపడాం, మనుషులనే ఒక మాటకు భయపడతాం. చెప్పేయి, వెల్లడి చేసేయండి. ఈ ఆదివారం నేను ఖచ్చితంగా దేవుని సన్నిధినే ఉంటాను. నేను నిజంగా ఉండాలి అనుకుంటే ఆ రోజు మానేసి ఇంకో రోజు పెట్టు. ఆ ప్రేమ నీ మీద వాళ్ళకి లేదు. ఉంటే నీకు వీలైన రోజున పెడతారు కదా, నీకు వీలు కాని రోజున ఎందుకు పెడతారు? నువ్వు వస్తే వస్తావు, పోతే పోతావనే కదా దాని అర్థం. వాళ్ళు అవతల అలా అనుకున్నప్పుడు లేదా మనకి రోషం. మనం కావాలి అనుకుంటే మనకు వీలైన టైంలో పెడతారు. మనం అక్కడ ఉండాలనుకుంటే వాళ్ళకి తెలుసు ఈరోజు పెడితే రారని. అయినా ఎందుకు పెట్టారు?
నువ్వు వస్తే రాకపోతే పో, మాకేంటి, మా కార్యక్రమాలు మాకుంటాయి. నువ్వు వస్తే మీ ఇంటికి వస్తా, లేదా మా ఆయన వస్తా, వచ్చి ఆయన ఎంత పట్టుకొస్తారండి బంగారం, ఎంత బంగారం పట్టుకొస్తారా, వచ్చి బాగా తిని ముక్కాయ లేదు కక్కాయ లేదు, లేకపోతే సాంబార్ సరిపోలేదు, ఇంత డొబ్బ చేసాడు, ఐస్ క్రీములు లేవు, బయటికి వెళ్ళి అల్లరి చేయడం తప్ప ఇంకేముండదు. వచ్చి తినిపోయేవాళ్ళు మెచ్చుకుని వెళ్తారా, ఏదో ఒక నిందేస్తారు. అందుకే వాళ్ళు వచ్చి చేసేది అదే. అలాంటి వాళ్ళు వస్తే రాకపోతే ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం జనాలను కూరుస్తాడు, ఖచ్చితంగా కూరుస్తాడు. నా కుటుంబీకులందరూ నన్ను వెలేశారు. ఏమైంది నాకు? పెద్ద కుటుంబం దేవుడు ఇవాళ. ఇజ్రాయేల్ గారు రక్తం మొత్తం వెలేశారు కదా, ఆ ఇంట్లో నన్ను వెలేశారు కదా. మరి ఏమైంది నాకు? అలా రాకపోతే ఏమైంది? పెద్ద కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు రాననుకునేవాడు రారు, అనుకునేవాళ్ళు రాకపోతే రాకపోయి, నీకోసం సిద్ధపరిచిన వాళ్ళు మంది ఉంటారు. అక్కడ నిలబడి ఘనంగా జరిగిస్తారు. దేవుడు ఆ కార్యం చేయగలడు. ఆయనకి ఎందుకు ఇవ్వ మన అవకాశం? లోకంతో ఎందుకు రాజీ పడిపోతావు? రాజీ పడకు, నిలబడు. ప్రభు కొరకు నువ్వు నిలబడు. నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ఆరాధనీయుడు. దేవుడి మాటల్ని దీవించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చదువుదాం. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. మరొక మారు మీ కృపాసన్నిధికి వస్తున్నాం తండ్రి. చదవని లేఖనాన్ని దీవించండి. ఇది పెట్టి మాట్లాడడానికి దేవుని బలహీన నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు అన్నటిని మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా ప్రియులను కొద్ది సమయం సిద్ధపరచండి. వారి చెవులు తమ హృదయాలు పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు మరి ప్రభు బలలో పాలు పొందే ముందు మనం జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రభువును శోధింపక ఉందము. శోధించకుండా మనం ఉండాలి. ప్రభువును శోధించకూడదు అంట. అంటే మన పితరులు ఆయన ద్వారా ఎన్నో మేళ్ళు పొందుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభువును శోధించారు వాళ్ళు కదా. మన పితరులు మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తీసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఒకే బండ, ఒకే పానీయం, అందరికీ ఒకే రకమైన ఆహారం. మేఘం కింద నడిచారు, సముద్రంలో పడి నడిచారు. ఇన్ని అద్భుతాలను వారు చూసినప్పటికీ కూడా అనేకులు నశించిపోయారు. నశించిపోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎప్పుడు ఇష్టలుగా ఉండరు? ఎప్పుడు ఇష్టలుగా ఉండరు? మెయిన్ సణుగులు. సణిగే వారు ఎప్పుడూ ఇష్టంగా ఉండరు. ఎందుకంటే నచ్చదు, మనకే నచ్చదు. ఇంట్లో ఇంటి ఇల్లాలు చాలా మంచిగా అన్నీ బాగా చేసి పెడుతుంది, మంచిగా వండి పెడుతుంది, చాలా బాగుంటాయి అన్నీ. కానీ పని మొదలెట్టిన కానించి సనుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటారా? పని మొదలెట్టినప్పటి నుంచి సనుగుతూనే ఉంటుంది. సనుగుడు సనుగుడు సనుగుడు.
అలా శనిగే వాళ్ళు ఎంత మంచిది పెడితే మాత్రం బాగుంటుంది? మనకు నచ్చదు కదా శనుగు. అలాగే మరి దేవునికి ఎలా నచ్చుద్ది? ఆయన అంతగా వారిని పోషిస్తూ ఉన్నా, అంతగా కాపాడుతూ ఉన్నా, అంతగా నడిపిస్తూ ఉన్నా, అడిగిందల్లా ఇస్తూ ఉన్న వాళ్ళు నిరంతరము సనుగుతూనే ఉన్నారంట. ఈ సనుగులు దేవుణ్ణి చాలా శోధించాయి, అని చాలా బాధ కలిగింది. ఈ సనుగుల వల్ల అనేకులు నశించిపోయారు, దేవునికి విధేయులు కాకుండా ఉన్నారు సనుగులు. కాబట్టి విశ్వాసికి సనుగు అనేది దూరంగా ఉండాల. సనుగు ఎప్పుడు వస్తుంది? లోపల ఏదో ఒక అసంతృప్తి ఉన్నప్పుడు ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు వస్తాయి. అలా చనగడాన్ని గొనగడాన్ని బట్టి ఏ విషయమై అసంతృప్తులుగా ఉన్నామో ఆ విషయమై సంతృప్తిపరచబడతామా? అది జరుగుద్దా? మరి జరగని దానికి ఎందుకు సనుగుళ్ళు? చేయడం తప్పదు అన్నప్పుడు దాన్ని సంతోషంగా చేయాలి, సనుక్కుంటే కొనుక్కుంటే కాదు. పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో భర్తకు, బిడ్డలకు, అత్తమామలంటే వాళ్ళకి, మరుదులు, బామరుదుల్లో వాళ్ళకి ఏమంటే వండి పెట్టి బాధ్యత ఇంటి ఇల్లాలది. తప్పకుండా తనే చేయాలి. అది ఆ ఇంటి యజమానురాలు కాబట్టి. తప్పదు అన్నప్పుడు పని మొదలెట్టగానే సనుగుడు మొదలెడితే ఈయన ప్రయాస వ్యర్థమే కదా. ప్రయాసపడడమే తప్పట్లేదు, అది ఎవరికీ సంతోషం ఉండదు. అలాగే విశ్వాసిగా నువ్వు దేవునితో నడవాలి అని అనుకున్నప్పుడు, ఒక నిర్ణయాన్ని మీరు తీసుకున్నప్పుడు, ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి వీలుగా బాప్తిస్మ స్నానం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సనుగులు వచ్చే క్రమం ఉంటే ఎలా అంటే, నేను బాప్తిస్మ తీసుకున్నాను, మళ్ళీ ఎలా పెడితే అలా మాట్లాడతానికి లేదు, ఎక్కడ పెడితే అక్కడ పోవడానికి లేదు, ఏది పెడితే తినడానికి లేదు, బాప్తిస్మ తీసుకున్నాను అనుకుంటా కొనుక్కుంటూ వెళ్తే అది దేవుని సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు. మనం హెచ్చరికిస్తుంటాం, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి. ఆ మాట చెప్పగానే కొంతమంది కసుక్కలుక్కుని గుచ్చుకున్నట్టు ఉంటుంది లోపల. ప్రతి వారం మొదలెడతారు, ప్రతి వారం. తప్పదు, అది బాధ్యత కదా. కాబట్టి ఏం చేయాలంటాడు ఇక్కడ కిందగా కొన్ని రాశాడు. ఇవన్నీ మనకి బుద్ధి కలగడానికే దృష్టాంతాలుగా రాయబడ్డాయి అంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి వాళ్ళందరూ ఒకే బండిలోనే తాగారు, తిన్నారు. అయినా దేవునికి ఇష్టలు కాకపోవడానికి కారణం ఏంటి? నిరంతరము అసంతృప్తితో సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. ఏ విషయంలోనైనా దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నామా, లేకపోతే గొనుగుతున్నామా? అసంతృప్తికి లోనయ్యి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నామా? నేను బాప్తిసం తీసుకుని ఉన్నాను కానీ లేకపోతేనా అనే ఆలోచన వచ్చింది దానికి ఎప్పుడైనా? అలాంటిది వచ్చింది అంటే చాలా నువ్వు తప్పిపోయినట్టు లెక్క. తీసుకోకపోతే ఈ సంగతి చూడను. బాప్తిసం అంటే ఏంటి ఉద్దేశం? ఏంటి? ఏదో చేయాలనే ఉంది. అలాంటి తలంపే రాకూడదని కదా యేసు ప్రభు చెప్పింది. మరి ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటున్నాయేమో జాగ్రత్తగా చూసుకోమని. నేను నిలుచున్నాను అనుకున్నటువంటి వాడు ఏం చేయాలంట? పడకుండా జాగ్రత్త పడాలి కదా. నేను నిలబడ్డాను అనుకున్న వాళ్ళు జాగ్రత్త పడకపోతే పడిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభువునందు నేను నిలిచి ఉన్నాను, బాప్తిసమందు నిలిచి ఉన్నాను, దేవునికి ఇష్టడుగా ఉండడానికి నిలిచి ఉన్నాను నేను అని మనం అనుకునేటప్పుడు పడిపోయే పరిస్థితులు దరిదాపులకి రానియకూడదు. అలా వచ్చాయి అంటే ఖచ్చితంగా మనం పడిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు. ఏంటంటే మాయదారి లోకంలో ఉన్నాం, పాపలోకంలో ఉన్నాం, ఎటు చూసినా ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది, నిందలేస్తున్నారు, లాగేస్తున్నారు, పడవేస్తున్నారు. ఎంత స్థిరంగా ఉందామనుకున్నా నోరు కట్టుకోలేకపోతున్నాను, చేతిని ముడుచుకోలేకపోతున్నాను. ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి.
దానికి కూడా ఎగదోసి పోగేసే వాళ్ళు ఉంటారు. అవునమ్మా, మనుషుల మధ్య ఉన్నాం, తప్పుతుందో, అలాగే ఉంటాయి అంటారు. అంతే తప్ప వాక్యాన్ని బట్టి బలపరచరు, లోకరీతిని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏం చెప్తారండి పౌలు గారు? ఇక్కడ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు వచ్చేదే వచ్చింది, మనుషులందరికీ వచ్చేదే వచ్చింది. బాప్తిసం తీసుకున్న బలలో పాలు పొందుతున్న నీకు వచ్చింది, అలా పాలు పొందనోళ్ళకి వచ్చింది. మామూలుగా ఉన్న వాళ్ళకే వస్తాయి, మనకే వస్తాయి, మనుషులకు వచ్చేయే వస్తాయి. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగినవాడు. మనం సహింపదగినంత కంటే ఎక్కువ శోధన ఏమీ పంపడంట. మరి ఎంతవరకు సహించగలము? బరువు పిల్లలు ఇసుకొచ్చింది ఇంటిలో మోసుకుంటున్నాం అనుకోండి, మనం మొత్తం పిల్లలు మోస్తారు. పిల్లోడి మీద ఎంత తిడతావా? అది ఎంత మోయగలడు అంతే. ఇంత డొక్కు పెట్టి నెత్తిన ఎడతాం పట్టుకురాని, మనం పెద్ద పట్టుకురావద్దు. మనుషులు మనమే అలా చేస్తాం కదా. మోయలేనంత భారం పిల్లల మీద మనం పెట్టాం. అది ఎంత మోయగలుగుతాడో అంతే ఇస్తాం. మంచోళ్ళం అంటే మనం మంచోళ్ళం కాదు. మరి మంచివాడైన దేవుడు మనం సహించలేనంత ఎందుకు ఇస్తాడు? మనం ఎంతవరకు భరించగలమో అంతవరకే ఇస్తాడు. అది మనం గుర్తెరగాల. కానీ చాలా పెద్దదిగా మనం తలస్తుంటాం, జారిపోయేది. అందుకు దానికి అప్పుడు అవకాశాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఏమంటాడంటే, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా అక్కడే పెడతా అంటే, ఆయన శోధన వచ్చింది, అందులో పడకుండా తప్పించుకునే మార్గం కూడా పక్కనే ఉంటుందంట. ఇంకేం కావాలా మనకి? శోధనలు మనుషులకు వచ్చే శోధనలే వస్తాయి ఖచ్చితంగా. అయితే మనల్ని ఎప్పుడు కూడా ఎక్కువ శోధింపబడనీయడంట. పైగా సహించడానికి ఎంత అవసరమో అంతే ఇచ్చి తప్పించుకునే మార్గాన్ని కూడా అక్కడే పక్కనే పెడతారంట. మరి ఎంత మంచి దేవుడు మనకి ఉన్నాడు కదా. కాబట్టి ఏం చేయాలి? ప్రతి భారము ఆయన మీద వేసేసి, ఆయన నీకు తగినట్టుగా ఈ నామానికి అపఖ్యాతి రాకుండా, నన్ను బట్టి మీ నామం అవమానించబడకుండా నన్ను నడిపించుకో, నీవే సహాయం చేస్తావు, నువ్వే చెప్పావు కదా ఇది ఆశని ద్వారా ఏదైనా ఆపదొచ్చినా దాన్ని సహించడానికి వీలైనంత ఇస్తామని, పైగా ఏం శోధన వస్తే తప్పించుకునే మార్గాన్ని కూడా పక్కనే పెడతామని చెప్పబడింది. కాబట్టి ఆ ప్రకారంగా నన్ను నడిపించుకోమని చెప్పేసి దేవునికి మనం నిరంతరము అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే మన పితరులు మరి నాశనం అయిపోయారు. వారిలాగా మనం కూడా నాశనం కాకుండా ఉండాలన్న. అందుకని మనకి ఆయన మరి ఈ విషయాలు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి అని చెప్పాడు ఇక్కడ కదా. 11వ వచనంలో ఉంటుంది, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. మంచి బుద్ధి అంటే వలలో పాలు పొందేటువంటి వారు అందుకు తగిన విధంగా తమను తాము సిద్ధపరచుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధి కలగడానికే ఇవన్నీ మన ముందు పెట్టాడు. మన పితరులను మన ముందుకు తీసుకొస్తున్నాడు. వాళ్ళు నాశనం అయిపోయారు ఇష్టలుగా ఉండలేక. నువ్వు కూడా ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతే అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది. కాబట్టి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త కలిగి ఉండు. శోధనలు అందరికీ వస్తాయి, మనుషులకు వచ్చేవే మీకు వస్తూ ఉన్నాయి. అయితే శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా పక్కనే పెడతాడు. పైగా సహించగలిగినంత మాత్రమే ఇచ్చేటువంటి మంచి దేవుడు మనకి. కాబట్టి తప్పిపోవడానికి కారణాలు లేవు, కారణాలు వెతుక్కోవాల్సిన పని లేదు. అందుకని దేవుడే అవి లేకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయము మంచి స్పృహ కలిగి మనం ప్రభు బిడ్డలం, ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం, ఆయన ఇంటికి చెందిన వారం. ఆయనకి కానీ ఆయన నామానికి కానీ మా వల్ల అపఖ్యాతి రానియకూడదు. ఆయనకి ఎప్పుడు ఇష్టలుగానే ఉండాలి, లేకపోతే మన పితరుల వల్ల మేము కూడా నాశనమైపోతామని స్పృహతోటి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటువంటి వారం. మరొకసారి చెక్ చేసుకోవడం అనేది కామన్.
ఎక్కడైనా మాట చేత, క్రియ చేత, చూపు చేత, నడక చేత ఒకవేళ దారి తప్పామా అనేదాన్ని గుర్తు తెచ్చుకుని ఎక్కడైనా తప్పినట్టు అనిపిస్తే, ప్రభా మానవ మాత్రుని తండ్రి క్షమించు నాయన అని చెప్పేసి ఆయన్ని ఒప్పేసుకోవాలి. ఆయన దగ్గర అడిగేసి ఆయన దగ్గర ఒప్పుకొని అప్పుడు మనం అందులో పాలు పొందితే మనకు అది మేలుకరం అవుతుందని దేవుడి మాటల్ని దీవించును గాక.